హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోలో మనం నామినేషన్స్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. చాలా అంటే చాలా మంచి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏదైతే మార్నింగ్ గొడవ జరిగిందని చెప్పి చాలామంది చెప్తున్నారో ఆ గిన్నెల దగ్గర కోసం గౌతమ్కి ప్రేరణకి, అది నిన్న నైటే స్టార్ట్ అయిందనమాట. అసలు అక్కడ ఏం జరిగింది చెప్తాను. దాంతోపాటు ప్రేరణకి ఈ చీఫ్ అనేది పదవిలా కాదు ఒక భారంగా మారిందేమో అనిపిస్తుంది. దానివల్ల వాడికి పాజిటివిటీ రావడం ఏమో కానీ నెగిటివిటీ అవుతుంది ఇంటా బయట. ఈవెన్ ఓన్ ఫ్రెండ్స్తో నేను యష్మితో కూడా పెద్ద గొడవ అయిందనమాట. దాని గురించి చెప్తాను. అలాగే నామినేషన్ షీల్డ్ ఏదైతే ఉందో, ఎలిమినేషన్ షీల్డ్ ఏదైతే ఉందో, ఎవిక్షన్ షీల్డా అదేదైతే ఉందో దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ జరిగింది. మనకి సింపుల్గా యాక్షన్ రూమ్ చూపించేశారు కదా, అలా కాదు. దానికి ముందు ఆ యాక్షన్ రూమ్ చూడంగానే వీళ్ళకి ఒక్కొక్కరికి మైండ్ వెలిగింది. సో ప్రేరణ ఎవరు రిక్వెస్ట్ చేశారు, ప్రేరణ డెసిషన్ ఎలా మారింది, ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. నేను స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. రాత్రి చెప్పలేకపోయాను. నేను నా నామినేషన్స్ లైవ్ మొత్తం చూస్తున్నప్పుడేమో వర్క్ వదిలేసా గాలికి. తర్వాత వర్క్ చేసుకుంటే నైట్ తెల్లార్లు అదే సరిపోయింది, ఇంక ఇది సరిపోలేదు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే అది అయిపోగానే రోహిణి ఉన్ను నెక్స్ట్ విష్ణుప్రియ ఆ నామినేషన్స్ అయిపోగానే వాళ్ళిద్దరే దాని గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నారన్నమాట. రోహిణి పక్కన టేస్టీ తేజతో చెప్తోంది సోఫాలో కూర్చొని, నన్ను నేను సేవ్ చేసుకోవడానికి ట్రై చేశా అని. అంటే నన్ను నేను సేవ్ చేసుకుని ట్రై చేసా, అది వెళ్ళి నేను తీసుకుని ఆవిడకి తెలిసి ఖచ్చితంగా తెలుసు. అది విష్ణుప్రియ తీసినా యష్మి తీసినా తననే నామినేట్ చేస్తారని తెలుసు. అందుకోసం చెప్పి తను ఉరుక్కుంటేలేదు. టేస్ట్ తేజ నాకు అదే అనిపించింది అండి, మీకే వస్తుంది అనిపించింది. ఎందుకంటే మీరున్న యాంగిల్ కుడి చెయ్యి, వాళ్ళున్న యాంగిల్ ఎడం చెయ్యి, వాళ్ళది ఎలా వెళ్తుంది, మైండ్ లేదు అన్నట్టు. మైండ్ లేదు అనలేదు కానీ మీకే వస్తుందని తెలుసు అనుకుని దాని తర్వాత అంటాడు, అబ్బో 7 వారాలు బాగానే ఉన్నారు, 12 వారాలు అంటే మామూలు విషయం కాదని చెప్తాడు అనమాట. రోహిణి చూడు ఎన్నిసార్లు ఆ తర్వాత అంటే చూసా విష్ణుప్రియ ఎన్నిసార్లు కన్వే చేసింది సేమ్ పాయింట్ అని. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, అది మనం చూపించలేదు, లైవ్లో కూడా చూపించలేదు. అప్పుడు అవినాష్ బిగ్ బాస్ మెగా చీఫ్కి సేవింగ్, బిగ్ బాస్ మెగా చీఫ్కి సేవింగ్ లేదని ఎందుకు గోల్ చేశాడంటే ప్రేరణ చెప్పిందంట అవినాష్కి, నాకు గనక సేవింగ్ వస్తే నిన్నే చేస్తాను అని చెప్పి. ఎందుకంటే ఆయన పాయింట్లు టుమ్మిడి పాయింట్లు, ఆయన కేసు నామినేషన్ టుమ్మిడి పాయింట్లు ఆవిడ ఫీల్ అయింది కాబట్టి. సో కాసేపు అడావిడ చేశాడనమాట. నెక్స్ట్ పృథ్వీ యష్మితో మాట్లాడుకుంటున్నారు. యష్మి జారిపోయిందిరా పెయింట్ బ్రష్ అని చెప్పి. వీళ్ళు అలాగైనా రోహిణి నామినేట్ చేయాలని చూశారు. సో ఎందుకు అంటే రోహిణి నామినేట్ చేయడం కోసం ఎందుకు ట్రై చేశారంటే మేబీ యష్మి ఎలిమినేషన్ కోసం భయపడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చారు కదా, డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చారంటే ఆల్మోస్ట్ కొండ చివరి దాకా వెళ్ళొచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అప్పుడే హరితేజ్ గారికి వచ్చినా, ఇప్పుడు యష్మికి వచ్చినా, తర్వాత ఎవరికి వచ్చినా సరే ఆ భయం ఉంటుంది. సో ఆ భయంలో ఏంటంటే మిగతా వాళ్ళందరినీ పెట్టాలి నామినేషన్లో, వాళ్ళకన్నా వీక్గా ఉండాలి. సేమ్ హరితేజ్ గారు అలాంటి డైలాగ్ చెప్పి వీడు చెప్పకపోయినా కూడా అంతే డైలాగ్, వాళ్ళకన్నా వీక్గా ఉండే వాళ్ళు పెట్టాలి. సో ఎలాగైనా వాళ్ళ ముగ్గురిని పెట్టాలి అన్నదే వీళ్ళ ప్లాన్. ఆ ఓపెన్గా డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ అయ్యాయి. సో కీ జారిపోయిందంటే పృథ్వీ అంటే లేదులే, కీ గేమ్లో కూడా అందరూ కూడా ఆవిడ స్పీడ్ ఉంది. పృథ్వీలో నాకు నచ్చే ఇంపార్టెంట్ విషయం, చిన్న పాయింట్లు అయినా సరే ఎదుటి వ్యక్తులు కనుక ఉంటే ఒప్పుకుంటాడు. నేను ఎప్పటి నుంచి గమనిస్తాను అంటే నబీల్ బెలూన్ టాస్ గెలిచాడు, అప్పటికి నబీల్ అంటే అసలు ఇష్టం ఉండదు పృథ్వీకి. నబీల్ అది గెలిచిన దగ్గర నుంచి నబీల్కి ఫిదా అయ్యాడు. సో నబీల్ ఆ రోజు ఒక గేమర్గా అప్రిషియేట్ చేయడం, దాని తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్ కూడా సాగింది. సో ఇలాంటిది ఉంటే ఒప్పుకుంటాడు. రోహిణి అంటే ఇష్టం లేకపోయినా సరే పరిగెత్తి ఒప్పుకుంటాడు. కీ గేమ్లో కూడా బాగానే పరిగెత్తి స్పీడ్ ఉంది ఆవిడలో అని చెప్తాడు. యష్మి ఏమో అందుకనే నాకు డౌట్ వచ్చింది, ఆవిడ ప్లాన్ చేసిందంట ఏం ఒప్పుకోలేదని చెప్పి. పృథ్వీ ఏమో అంటే అవినాష్ పృథ్వీ తీసుకున్న టైంలో ఏంటంటే తను నాకు మేము వెళ్ళి తీసుకుంటాం అన్న విధంగా చెప్పబోయిందంట. అక్కడ అవినాష్ కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా తిన్నెళ్ళి తీసుకున్నాడు అని చెప్పి ఆ ప్లాన్ వాళ్ళది ఫెయిల్ అయిందని మాట్లాడుకుంటారు అనమాట. విష్ణు అసలు మిస్టేక్ ఫాస్ట్గా పరిగెత్తని చెప్పాను, బట్ ఆవిడ చేతికి వెళ్ళింది అర్థం కావటం లేదని చెప్తుంటే పృథ్వీ పర్లేదులే నెక్స్ట్ వీక్ చూసుకుందాం అంటే యష్మి ఏమో మనసులో ఉన్నదంతా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నా, ఛాన్సే రావట్లేదని. అంటే ఆవిడ రోహిణి నామినేట్ చేసి ఆవిడ మనసులో ఏదో ఉందో చెప్దాం అనుకుంటుంది, ఛాన్స్ రావట్లేదండి. పృథ్వీ పర్లేదులే ఇద్దరైనా వచ్చారు కదా అని చెప్పి. పృథ్వీ ఏంటంటే అవినాష్ తేజ ఎట్టి పరిస్థితుల్లో రావాలి, సో రోహిణి కూడా రావాలని అనుకున్నాడు. రోహిణి వస్తే స్ట్రైట్ ఎలిమినేషన్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు వచ్చారు కదా పర్లేదు. ఇప్పుడు పృథ్వీ ఎందుకు రిలాక్స్ అయ్యాడంటే లాస్ట్ వీక్ వరకు ముగ్గురు ఉండాలన్నాడు. ఇప్పుడు యష్మి కూడా డేంజర్ జోన్కి వచ్చింది కదా, సో చివరి దాకా వచ్చిందంటే పృథ్వీ ఎవరికైనా వాళ్ళ గేమ్ కదా, నేను సేఫ్, యష్మి ఉంది, వాళ్ళిద్దరూ ఉన్నారు, మనకేంది మనం సేఫ్గానే ఉంటాము అన్న పాయింట్ తన మైండ్లో ఉంటుంది బయటికి చెప్పకపోయినా సరే. యష్మి ఎవరికి తెలుసు ఏమవుతుందో అని అంది. ఇక అర్థం క్లియర్గా భయపడుతుంది ఎలిమినేషన్కి, క్లియర్ కట్. ఆ ఒక్క పర్సన్ వచ్చిండుంటే అయిపోయేది. తెలుసు విష్ణుకి చేస్తుందని చెప్పి నాకే తెలుసు, ఎందుకంటే ఇంకెవరిని నామినేట్ చేయలేదు, నబీలు వీళ్ళందరినీ ఏమీ చేయలేదు అని చెప్పి బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ అని చెప్పి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో ఎవరికి తెలుసు ఏమైందని భయపడటం, రోహిణి ఉండుంటే సరిపోయేది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత రోహిణి విష్ణుప్రియ డిస్కషన్ అనమాట. అది ఆ వంట కోసం, ఆ మోటల్ టాస్క్ కోసం చాలాసేపు దాని గురించి మాట్లాడుకుంటుంటారు. ఫుడ్ లేట్ అయింది, ఆ డిస్కషన్ ఎంత మాట్లాడతారు. ఆవిడేమంటుందంటే అవినాష్ దే మిస్టేక్, ఎందుకంటే నా హార్ట్ బ్రేక్ అయింది, అందరూ దిగిపోతానంట, ఆ వంటలోంచి అందరూ దిగిపోతాన దగ్గర నేను ఫీల్ అయ్యాను, అది అవినాష్ ద మిస్టేక్, నేను కమ్యూనికేట్ చేస్తుంటే ఇంత అయ్యేది కాదు. అంటే ఆయన కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తుంది, అలాగే నేను కూడా చెప్పుకుంటే ఇంత అయ్యేది కాదని చెప్పి అలా అంటూ ఉంటాడు. నెక్స్ట్ నిఖిల్ అండ్ అవినాష్ మాట్లాడుకుంటారు. అవినాష్ నామినేషన్లోకి వచ్చారు, ఫస్ట్ నిఖిల్ ఎక్కిస్తూ ఉంటాడు అనమాట. సుఖాల్లో ఎలాగో ఉన్నావు, కష్టాల్లో కూడా అలానే ఉంటావని చెప్పి నామినేట్ చేస్తున్నావు, కలిసి ముందుకు వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. సో అనుకుని చేసామని అనగానే చేసాము అన్న విధంగా చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ అవినాష్
బయట డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటుంటారు అనమాట. ఒక ఆప్షన్ అంటే నేను సేవ్ చేస్తా అన్నావు కదా, నాకు అది చాలని చెప్పి ప్రేరణతో చెప్తుంటే అక్కడే నబీల్ అందరూ ఉంటారు. నబీల్ నువ్వు ఫస్ట్ సేవ్ అవుతావు అంటాడు. అనగానే అవినాష్ వీళ్ళు ఎందుకు పెట్టలేదు ఆ సేవింగ్ అంటే, అలా కాదు రేపు వీకెండ్లో నువ్వు ఫస్ట్ సేవ్ అవుతావు అని చెప్తాడు అనమాట నబీల్. దాంతోపాటు ఈ వీక్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ కింద పెడితే ఖచ్చితంగా నీదే ఫస్ట్ సేవింగ్ మాత్రం నీదే వస్తుంది అని చెప్పి ప్రేరణ ఏమంటుందంటే ఇప్పుడు దాకా వచ్చిన పాయింట్స్లో నీవే వర్స్ట్ పాయింట్స్, సో అందుకోసం నేను చేసేదాన్ని అంటే పాయింట్స్ గమనించి ఎవరిది నామినేషన్ వర్స్ట్గా ఉందని చెప్పి. ఇక్కడ పాయింట్స్ గమనించడమే కాదు, ప్రేరణ పృథ్వీ అంటే ఇష్టం లేదు ప్రేరణకి. సో పృథ్వీ పాయింట్స్ టుమ్మిడి పాయింట్స్ అని పృథ్వీని నామినేషన్ రిజెక్ట్ చేసినట్టు కదా, తను సేవ్ చేస్తే తన నామినేషన్ రిజెక్ట్ చేసినట్టు. నెక్స్ట్ అవినాష్ నువ్వేమంటావు గౌతమ్ ఏం జరిగి అని చెప్తుంటే, గౌతమ్ చెప్పాను అక్కడే కొన్నిసార్లు ఓపర్ నీచ్ అవుతుంది అంటే వంట కోసం నీచ్ అవుతుంది, మనమే ఇక్కడ ప్రొఫెషనల్ స్టాఫ్ కాదు కదా, అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి ఎవరైనా సరే అంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకోసారి పృథ్వీ వాళ్ళేమో పృథ్వీ వెళ్తా ఉంటే వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ కూర్చుంటారు. పృథ్వీని నిఖిల్ వెళ్తా ఉంటే అవినాష్ లేచి పృథ్వీ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి పృథ్వీ ఏమన్నా చూడు విను చెప్పేది నువ్వు అన్నట్టు చెప్పి, నువ్వు చేసినందుకు కాదు నాకు బాధ లేదు, కానీ వీడు వచ్చి మై ఫ్రెండ్ లాంగ్ లివింగ్ లెజెండ్ అని చెప్పి నువ్వు కూడా నామినేషన్లోకి వచ్చావు అని చెప్పంటే దానికి నాకు బాధ వేస్తుంది అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ యష్మి వస్తుంది, వచ్చి ఛాన్స్ రాలే అనుకుంటే అవినాష్ నువ్వు హ్యాపీగా నేను వచ్చానంటే, లేదురా నువ్వు నా నామినేషన్లో లేవండి, నువ్వు నేను ఎవరి పేరు నీ పేరు చెప్పలేదు నేను, ఆవిడకి రోహిణిని తేజాని చేయాలంది 2 ఆప్షన్లు వస్తాయి. నెక్స్ట్ రోహిణి విష్ణుప్రియ వాళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. బాబాయ్ రోహిణి తనేమంది, నాకు సూట్ కేసు ఇచ్చుంటే నువ్వే గెలిచేదానివి అనింది, హరితేజ్ అనుకుంటా. సో నాకు సూట్ కేసు నువ్వు గెలిచేదానివి, తనకి ఇవ్వడం వల్ల ప్రేరణ గెలిచిందని చెప్పి. నువ్వు సూట్ కేసు ఇవ్వడం కూడా తన గేమ్ ఆడి నేను ప్రేరణకి నేను సూట్ కేసు ఇచ్చినంత మాత్రం కాదు కదా, ఇక్కడ నామినేషన్ ఎవిక్షన్ షీల్డ్ కోసం పాయింట్ కూడా వస్తుంది ఏనండి. నేను సూట్ కేసు ఇవ్వడమే కాదు కదా, తన గేమ్ ఆడింది తను గెలుచుకుంది అని చెప్పి ప్రేరణకి చెప్పిచ్చానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ ఏం చేయటం లేదు, అంటే సూట్ కేసు ఇచ్చాను కాబట్టి. కానీ ఎవిక్షన్ షీల్డ్ దగ్గర కూడా ఎవిక్షన్ షీల్డ్ దగ్గర అవినాష్ దగ్గర నేను షాక్ అయ్యాను. డిసైడింగ్ ఓటు కదా అటు వెళ్ళాడు ఏంటి అని చెప్పి అనుకున్నాను. సో దాని తర్వాత ఈవిడ ఇంతకుముందు అవినాష్ అటు వెళ్ళాడు కదా, సో అంటే అప్పుడు తను చెప్పాడు అనమాట, ఇంతకుముందు నబీల్ నాకు చేశాడు కాబట్టి నేను అటు చేశాను అన్న విధంగా తను నాకు హెల్ప్ చేసేట్టు చేశాను, సో నేను ఓకే అనుకున్నాను. ప్రేరణకి నేను బిఫోరే చెప్పాను, అరే ఇలా స్టెప్ వైజ్ కనుక అంటే ఎవరినైనా ముందుకు తీసుకెళ్లాలంటే నువ్వు నీకు కనుక పాసిబిలిటీ ఉంటే సపోర్ట్ చేయని చెప్పి నేను ప్రేరణని అడిగాను. సో అంది తను చేస్తానంది అని చెప్పి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆ సెటప్ చూసి, అక్కడ మూడు స్టెప్స్ ఉన్నాయి, ఎవిక్షన్ షీల్డ్ ఉంది, ఖచ్చితంగా ముందుకు తీయమని ఓటింగ్ చేస్తారు. వెంటనే తనకి ట్రిగ్గర్ అయ్యి ప్రేరణ దగ్గరికి వెళ్ళి ప్రేరణ నాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే తేజ ఓటు పడుతుంది, అవినాష్ ఓటు పడుతుంది, గంగా ఓటు పడుతుంది, ప్రేరణ ఓటు పడితే 4 ఓట్లు అయిపోయింది, మ్యాటర్ ఖతం అనుకుంది ఆవిడ. నాకే వస్తుందని చెప్పి ఒక ప్రేరణను రిక్వెస్ట్ చేసుకుంది. చూసారా మనకి ఇదంతా చూపించారా, చూపిలా. ఇంకొక పాయింట్ కూడా దీని రిలేటెడ్ లాస్ట్కి వస్తుంది అనమాట, బట్ ఇది మనకు చూపిలేదనమాట. చేస్తానంది ఫస్ట్ చేసి మళ్ళీ సెకండ్ నబిల్కి వెళ్ళింది, అది మళ్ళీ నాకు షాక్ అయ్యింది అని చెప్పి. సో ఎవిక్షన్ షీల్డ్ రానందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. నేను ఏమంటానంటే ఎవిక్షన్ షీల్డ్ వాళ్ళు కూడా ట్రై చేశారని చెప్పి ఎవరైతే చెప్తున్నారో మీరు గమనిస్తే వాళ్ళెవ్వరు దానికోసం అంత మాట్లాడుకోవట్లా, మాకు రాలేదే అంటే పృథ్వీ కానీ యష్మి కానీ వాళ్ళకి అంటే నిఖిల్కి వస్తే వాళ్ళకే వాడతాడు అన్న ఇదిలో ఉన్నారు అని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటే, వాళ్ళకి రాలేదని వాళ్ళకేం బాధపడట్లా, రాలేదు వద్దు అని అనుకుంటా ఉన్నారు. ఇలా రావాలని కోరుకోవడం తప్పు కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లా. అలా ప్లాన్ చేశారు అన్న వాళ్ళకి చెప్తున్నా, అలా ఏం లేదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళకి రాకూడదని. వీళ్ళకి ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు, వీళ్ళు హోల్ గ్రూప్ గేమ్ ఏంటి అంటే హోల్ అండ్ సోల్గా చెప్తున్నా, నిఖిల్ బ్యాచ్ వాళ్ళ గ్రూప్ గేమ్ ఏంటి అంటే హోల్ అండ్ సోల్గా తేజ, అవినాష్, రోహిణి నామినేషన్లోకి రావాలి అంతే. వాళ్ళ ముగ్గురు నామినేషన్లో ఉండాలి, ఉంటే మనం సేవ్ అవుతాం అన్నది వీళ్ళ గ్రూప్ గేమ్. అందుకని ఎవిక్షన్ షీల్డ్ రాకూడదు అనుకున్నా, ఇమ్యూనిటీ రాకూడదు అనుకున్నా, చీఫ్ అవ్వకూడదు అనుకున్నా, ఏదైనా సరే వాళ్ళ గ్రూప్ గేమ్ మొత్తం దానికి సంబంధించి వీళ్ళు నామినేషన్లోకి రావాలి అంతే. చీఫ్ అయితే మళ్ళీ వీళ్ళు సేవ్ అవుతారు, ఎవిక్షన్ షీల్డ్ వస్తే మళ్ళీ వీళ్ళు సేవ్ అవుతారు, సో నామినేషన్స్లోకి రాకపోతే మళ్ళీ సేవ్ అవుతారు కాబట్టి చేయాలి అన్నది హోల్ అండ్ సోల్ పాయింట్ వీళ్ళది. సో వీళ్ళ పాయింట్ ఇది. వీళ్ళు కూడా వాళ్ళని నామినేట్ చేస్తూ ఉంటారు గమనిస్తే, అందులో రెండిట్లోనూ 2 గ్రూప్సే, 2 వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఎవిడెంట్గా బయటికి చెప్పుకుంటూ ఉంటారు, వీళ్ళు చెప్పుకోరు. సో వీళ్ళు మేబీ ఎక్కడో వేరే చోట డిస్కస్ చేసుకోవడం ఏదో అయ్యి ఉంటుంది వీళ్ళది. ఫస్ట్ చేసి సెకండ్ వెళ్తే నేను అది షాక్, నేను అదేంటి సపోర్ట్ అంటే కంప్లీట్గా చేయాలి కదా అనుకున్నాను. సో నేను అడిగినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా కదా, అప్పుడు నేను ఫీల్ అవుతాను, అడగనప్పుడు నేనేం ఫీల్ అవ్వను అని చెప్పి. దాన్ని అడిగినప్పుడు ఏమనిందంటే నబీల్ వైపు వెళ్ళింది. సో చేస్తా అన్నావు కదా అంటే ఫస్ట్ డీకే కదా చేశాను, సెకండ్ నబీల్కి చేయాలనుందంటే అర్థం చేసుకున్నా, సర్లే బ్యాలెన్స్ చేసింది ఏముందిలే అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. అంటే విష్ణుప్రియ అంటే నేను కూడా చేసింది అదే కదా అని చెప్పి అంటే అటు వెళ్ళాను, తర్వాత నీ దగ్గరికి వచ్చాను, నేను బ్యాలెన్స్ చేశాను కదా అంటే లేదురా నువ్వు డిఫరెంట్ అంటే ఈవిడేమంటుందంటే నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఇక్కడ సో మెనీ ఫేవరెట్స్ ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు అందరూ నా ఫేవరెట్స్ ఎక్సెప్ట్ గౌతమ్ తేజ అని వదిలేస్తే కనుక నాకు అందరూ ఫేవరెట్స్ అని చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ రోహిణి ఎవిక్షన్ షీల్డ్ నిన్ను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను జెన్యున్గా, ఎందుకంటే బికాస్ నువ్వు చెప్పావు
నబీల్ అని చెప్పి నువ్వు పేరేది చెప్పు, అందుకని నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నన్ను ఎవరైనా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళని అడుగుతాను, అడిగితే నేను ఓకే అంటే ఎక్స్పెక్ట్ చేస్తాను, లేదంటే చేయను అని చెప్పి. అవినాష్ని అడిగితేనేమో వేరే చీఫ్ టాస్క్లో అవినాష్ని అడిగితేనేమో తనకి వాళ్ళకి చేస్తా అన్నాడు అని చెప్పి చెప్తున్నాను, నబీల్కి చేస్తాడని చెప్పి. విష్ణుప్రియ ఏమో ఆ చీఫ్ టాస్క్లో నీకు ఓట్స్ రాలేదురా, మినిమం 5 నీ సైడ్ ఉండాలి, ఉంటే అప్పుడు నువ్వు గెలుస్తావు, నాకు అప్పుడే అర్థమైపోయింది, అందుకని చెప్పాను నీకు రెడీగా ఉండు అన్నట్టు అని చెప్పి. నెక్స్ట్ గౌతమ్ అవినాష్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు లోపల. సో అవినాష్ 3 పాయింట్స్ మీద క్లారిటీ ఉండాలి ఫుడ్ మీద అని చెప్పి, లేట్ అయిందని ఒకటి, నిన్నటి ఫుడ్ పెట్టారని ఒకటి, నెక్స్ట్ కిచెన్కి అంటే తను చెప్పింది విష్ణుప్రియ చెప్పిన పాయింట్స్ అని చెప్పి, కిచెన్లో వాళ్ళు కలపడమే కదా వేరే పని ఏమైనా ఉందని చెప్పు, నీ ఫ్రెండ్స్ అని చెప్పి నువ్వు చెప్పలేకపోతున్నావు ఇలా చెప్పింది అని చెప్తుంటే, తేజ ఏమో 2 days జరిగిందంట లేటు, అంటే అవినాష్ నైట్ది జరిగిందంట, నాకు అప్పుడు అదేదో కామెడీగా ఫన్ వేలో చెప్పిందని చెప్పింది. సో నెక్స్ట్ డే సీరియస్గా చెప్పారు, సో ఒక్కరోజే జరిగింది లేటు, కానీ ఇక్కడ నామినేషన్ మాత్రం 3 రోజులు జరిగింది, నామినేషన్ చేశారు కదా దానికోసం ఈ డిస్కషన్ అంతా. నెక్స్ట్ ఆ గరిట తిప్పడం కోసం నేను గొడవైన రోజు చెప్పలేదు అంటే, పోనీ ఆ రోజు చెప్పలా, ముందు రోజు చెప్పా కూడా చెప్పావు కదా, ఏదో ఒక రోజు అయితే చెప్పావు కదా, చెప్పలేదని ఎందుకు అంటావు అని చెప్పి. నెక్స్ట్ గౌతమ్ ఇంకోలా అర్థమైంది అనమాట, ఏంటి ఈ పాయింట్స్ అన్ని పృథ్వీకి చెప్తే పృథ్వీ నామినేషన్ వేసాడా అన్న విధంగా ఆయన ఈ పాయింట్స్ అన్ని పృథ్వీకి చెప్పిందంట అని అడుగుతూ ఉంటాడు. లేదు నేను నాకు చెప్పిన ఈ పాయింట్స్ అని చెప్తాను అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఎందుకు చెప్పలేదు నువ్వు అవి అక్కడ క్లారిటీ ఇవ్వచ్చు కానీ ఎందుకు చెప్తాను, ఇంతమంది చూస్తున్నారు కదా, జనాలు కూడా ఉన్నారు కదా, చూస్తారు కదా, ఎంత చెప్పినా ఇంకేముంటుంది అని చెప్పి ఫిక్స్ అయినప్పుడు బయట నుంచి చూసేవాళ్ళు, అంటే ఒకవేళ టెలికాస్ట్ అయిందో తెలియదు కానీ టెలికాస్ట్ చేస్తే వాళ్ళకే తెలిసిద్ది కదా అని మాట్లాడుకుంటారు. నెక్స్ట్ గౌతమ్ వంట లేట్ అవుట్ అన్నది మాత్రం వెరీ సిల్లీ అని చెప్పి, వెరీ సిల్లీ పాయింట్ నామినేట్ చేశారు పృథ్వీ. మోటివ్ నామినేషన్లోకి రావటం, చిన్న పాయింట్ దానే వేస్తారని చెప్పి లాస్ట్ వీకే చెప్పాడు అనమాట, వేసాడు. కరెక్టేనా అంటే కాదు, పాయింట్స్ కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు, కానీ దీనివల్ల అవినాష్కి మంచి జరిగిద్దేమో, హూ నోస్, అవినాష్ సేవ్ అయ్యి పృథ్వీ యష్మిలో ఒకళ్ళు వెళ్ళిపోతారేమో తెలియదు కదా. నెక్స్ట్ గౌతమ్ చీఫ్ టాస్క్ గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట, నేను ముడుచుకొని కూర్చొని చెప్పి ఆయన కాల్ చాపుకొని కూర్చున్నాడు దానికోసం అనమాట. అవినాష్ అది 2వ పాయింట్ చెప్తాడు, సంచాలకుగా గేమ్ ఆడలేదు అన్న పాయింట్ దగ్గరికి వస్తాడు అనమాట. వచ్చి నబీల్కి సపోర్ట్ చేసా, అవకాశం వచ్చింది, నాకు కాల్ నొప్పున సరే ఆయన నాకు చేశాడు కాబట్టి నేను ఆయనకి చేశాను, ట్రై చేశాను. సంచాలకుగా మీరు ఆడారు అంటే మీరు అంటే మన దెబ్బలు తెలియ అంటే కూర్చోటం మనోడు ఎలా కూర్చున్నాడు, ఏది వర్డ్ చెప్పాడు అబ్బా, కాలు చాపి రాజ్ సాబ్ లాగా అలా కూర్చున్నాడు అని చెప్పి, అంటే అందరూ మీరు ముడుచుకొని బాస్మటాలు వేసుకొని కూర్చున్నారు, ఆయన మాత్రం కాలు చాపి కూర్చున్నాడు. మరి మూటలు తగలవా అంటే మూటలు వేయాలి కదా, మిగతా లేస్తే తగులుతాయి కదా అని చెప్తారు. గౌతమ్ నేను అది చెప్పాను, ముడుచుకొని కూర్చో అని చెప్పా, తగిలిందని చెప్పి రైజ్ అయ్యాడు, అవంగానే నేను అరిచా, నేను అరంగానే ఇంకా కామ్ డౌన్ అయ్యాడు అని చెప్పి ఆయనకి గొడవైంది కదా దాని గురించి చెప్పుకున్నాడు. నెక్స్ట్ అవినాష్ నువ్వు దావత్ కూర్చున్నా, దావత్ రాజ్ సాబ్ గారు నువ్వు దావత్ కూర్చున్నావా ఇక్కడ, ఎందుకు అలా కూర్చున్నావు అని చెప్పి ఇక్కడ తేజ అంటాడు, ఈ పాయింట్స్ అన్నీ అక్కడ చెప్పచ్చు కదన్నా అని చెప్పి. అవినాష్ చెప్పడు, ఎందుకంటే అవినాష్ మంచి ప్లేయరే కానీ సేఫ్ ప్లేయర్, బాగా సేఫ్ కడతాడు, అంటే ఎవరితో గొడవలు కానీ ఏది కానీ పెట్టుకుని వెంటనే వాటిని రిజాల్వ్ చేసుకోవడం, వాటిని స్మూత్ చేసుకోవడం, వాళ్ళని కూల్ డౌన్ చేయడం, వాళ్ళని కామ్ డౌన్ చేయడం చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి నామినేషన్ పాయింట్ ఇవ్వకూడదు, వాళ్ళు వేయకూడదని చెప్పి వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. ఈరోజు అలాగే వేసాడు నామినేషన్, వేసేసిన తర్వాత అరిచి గోల్ చేసి గొడవ పెట్టుకుని ఉపయోగం లేదు కదా, సో అందుకోసం అని చెప్పి ఏం చేయడు, అందుకని కామ్ డౌన్ చేసుకున్నాడు. మళ్ళీ ఎన్ని చెప్పి ఎందుకు చేయాలి అని చెప్పి, ఇవన్నీ సిల్లీ పాయింట్ రా, వీటితో మనం ఆర్గ్యూ చేస్తామని చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు అనమాట. ఆయన క్లియర్గా చెప్పాడు పాయింట్స్ లేవని చెప్పి, ఇంకేం చెప్తామని చెప్పి. నెక్స్ట్ అప్పుడు పృథ్వీని ఆగమనంటే ఆగిపోయి ఉండేవాడు, లేడీస్ ఎవరో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు, అప్పుడు ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు అనవసరంగా అంటే వీళ్ళు అక్కడ మాట్లాడుకొని డిస్కస్ చేసుకున్నామాట, నెక్స్ట్ నువ్వు వెళ్ళు అన్నట్టు విధంగా మాట్లాడుకుంటున్నారు. అవినాష్ అంటే మనోడు ఏం ఆలోచించాడు, లాస్ట్కి వెళ్తే వాళ్ళకి ఎవరు లేకపోతే అదొకటి అవుతుంది, అంటే వేరే వాళ్ళకి వేయాల్సి వస్తుంది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 లాస్ట్ మిగిలిపోయిన వాళ్ళకి మళ్ళీ బిగ్ బాస్ ఏదైనా పనిష్మెంట్ ఇస్తే అంటే మిగిలిపోయారు మీరు అసలు ట్రై చేయలేదు అన్న విధంగా ఆలోచించి మనోడు వెళ్ళిపోయాడు అని చెప్పి, పృథ్వీ వెళ్ళిపోయాడు అని చెప్పి. టేస్ట్ ఏదో సరదాగా పెట్టేసి ఏదో చెప్పాలని చెప్పి నామినేట్ చేశాడంటే, అంతేరా జైల్లో కూడా అలాగే చేశాడు కదా, జైలు వేసే దాంట్లో ఏం చేశాడు, నువ్వు స్పీడ్గా పరిగెడుతున్నావు మాకు ఇబ్బంది అని చెప్పి చేశాడు, కావాలని చేశాడు అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ గౌతమ్ ఏమో నేను 3 points చెప్పాను కదా, అది ఓపెన్గా అందరికీ ఉన్న పాయింట్సే కదా, నేను ఆయన నామినేట్ చేసి చెప్పిన పాయింట్ అంటే అందరూ ఆవు అంటుంటారు, దానికి ఎలా డిపెండ్ చేసుకున్నాడు, కాదు అని చెప్పి వితండవాదం చేస్తా ఉన్నాడు. అంటే తేజ యాటిట్యూడ్ కనిపించింది నాకు అని చెప్పి, అంటే పృథ్వీకి ఈయన చెప్పిన నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ అన్నది ఈయన ఒపీనియన్, సో వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. అవినాష్ గుడ్ ప్లేయర్ అంటారు, నామినేట్స్ పాయింట్స్ లేదంటారు, మళ్ళీ నామినేట్ చేస్తారు అని చెప్పి ఆయన నామినేట్ అయ్యాడు కదా, ఈ వారం తెలుస్తుంది అవినాష్, అంటే ఈ వారం టాస్కులు కూడా లేవు, ఉండింటే అవినాష్ ప్రెజర్ తెలిసేది, ఓన్లీ ఫ్యామిలీ వీక్ కదా. నాకు ఎందుకని గౌతమ్ అంటాడు, అందుకే నాకు అనిపించింది ఏంటంటే హై టైము ఇది పాయింట్అవుట్ చేయాలి అని చెప్పి ఆయన నెగిటివ్స్ పాయింట్అవుట్ చేసి నామినేట్ చేసిన అని చెప్తాడు అనమాట. నెక్స్ట్ యష్మి నబీల్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు.
అదే ముందు పరిగెత్తాల్సింది నేను, అది వెనక మోగింది. ఒక బజర్ ఏమైందంటే పృథ్వీది మనకి టీవీలో కరెక్ట్గా వస్తుంది కానీ లైవ్లో అక్కడ రాదనమాట, గార్డెన్ వద్దు వెనక ఎక్కడ వస్తుంది అక్కడ తీసుకుంటాడు బజర్ సౌండ్. నబీల్ అంటాడు, సో నబీల్ ఇందాక ప్రేరణ సేవ్ చేస్తాను అంది కదా అవినాష్ని, ఆ డైనింగ్ టేబుల్ అక్కడే ఉంటాడు, ఇప్పుడు మళ్ళీ అదే డైనింగ్ టేబుల్ దగ్గర ఇలా చెప్తాడనమాట. ప్రేరణకి సేవింగ్ చేసుకునేది వస్తే సేవ్ చేసేది ఉండేదంట అని చెప్పి, అంటే అవినాష్ని సేవ్ చేసేదంతా అని చెప్తుంటే యష్మేమో ఐ వాజ్ రెడీ టు ఫైట్, అవినాష్ పేరు తీసుంటే కనుక ఇంకా మాట్లాడి ఎందుకు ఇది నీకు లైట్ పాయింట్ అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి, అంటే ఆ పాయింట్స్ నీకు లైట్ అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి గొడవ పెట్టుకోదని లక్కీలీ రాలేదని చెప్పి బిగ్ బాస్ ఇచ్చింటే భలే ఉండేది. ఆవిడ అవినాష్ని సేవ్ చేసేది లేదా, సేవ్ చేస్తుంటే యష్మి ఎలా గొడవ పెట్టుకునేది, సూపర్ ఉండేది నెక్స్ట్ లెవెల్లో. నేను స్టార్టింగ్ ముందు కూడా చెప్పాను, ఈసారి సైలెంట్గా ఉండను, వ్యాలిడ్ కాదంటే మాత్రం ఐ విల్ ఫైట్ అని చెప్పి ఆవిడ ముందే చెప్పిందంట. నువ్వు పాయింట్స్ ఏమైనా వ్యాలిడ్ కాదని చెప్పి వాళ్ళని ఎవరైనా సేవ్ చేస్తే అంటే ఇలా చెప్పుండదు మరి, ఎలాగే మీనింగ్ మాత్రం ఇదే ఉంటుంది, వాళ్ళ గ్రూప్ వాళ్ళని ఎవరైనా సేవ్ చేస్తుంటే మాత్రం నేను గొడవ పెట్టుకుంటాను అన్నట్టు. నబీల్ నీది కూడా అంత లేదు, అంటే నీకేసిన నామినేషన్ అంత లేదు, ఆయన చేశాడు కానీ నువ్వు చేసావు అన్నట్టు వేసాడు. అంటే నబీల్ ఏంటంటే బేసిక్గా ఇట్స్ మై మిస్టేక్ హర్ మిస్టేక్ టూ అన్న విధంగా అది ప్రూవ్ చేయాలని చెప్పి వేసాడని చెప్పి యష్మి, అంతేగా అది నిఖిల్ చేస్తే ఆ పాయింట్ మళ్ళీ తీసుకురాలేడు కాబట్టి నిఖిల్తో తనకు గొడవైనా సరే వెళ్ళి నన్ను నామినేట్ చేసి ఆ పాయింట్ తీసుకొచ్చాడు అని చెప్పింది. నేను ఇదే పాయింట్ చెప్తున్నాను ఇక్కడే, వీళ్ళ టార్గెట్ వీళ్ళు బయటికి చెప్పుకొని ఎలా అయితే ఆడుతున్నారో ఏంటి అంటే గ్రూప్ గేమ్ అవినాష్ని రోహిణిని టేస్ట్ చేయని వేయాలి అని చెప్పి, వాళ్ళు బయటికి చెప్పకుండానే పృథ్వీని యష్మిని వెయ్యాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో వాళ్ళ గేమ్ అది, వీళ్ళ గేమ్ ఇది, వీళ్ళు బయటికి చెప్పరు, వీళ్ళు బయటకు ఓపెన్గా చెప్తారు. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ మధ్యలోంచి ఎంటర్ అయ్యారు, దానికి ముందు వీళ్ళకి ఏదో డిస్కషన్ జరిగి ఉండొచ్చు, మనకు తెలియదు, ఆఫ్లైన్ తెలియకుండా చెప్పలేం, మన గేమ్లోకి వచ్చిన తర్వాత దాని గురించి డిస్కస్ చేయగలం. వీళ్ళు గేమ్లోనే ఉన్నారు కాబట్టి డే 1 నుంచి వీళ్ళు ఇంకా వీళ్ళకి తప్పక ఇంకా ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఇలా మాట్లాడుకున్నప్పుడు అది ఒప్పుకోవాలి, అది ఇక్కడ నెగిటివ్. ఎస్ మీరు గ్రూప్ గేమ్ ఆడుతుంటే ఎస్ మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నాం, మా రీజన్స్ ఇవి, ఎందుకంటే మీరు నామినేషన్లోకి రావట్లేదు, అందుకని మేము గ్రూప్గా కలిసి మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఓపెన్గా చెప్పాలి. అట్లీస్ట్ ఆడియన్స్ కింద చెప్పాలి. అంటే వాళ్ళ మళ్ళీ అక్కడ దాన్ని డిఫెండ్ చేయటం, మేము ఆడట్లేదు అనుకోవటం అవి రాంగ్. సో వెళ్ళి ఎవరు నిఖిల్తో గొడవైనా ఎవరితో గొడవైనా తేజ వెళ్ళి వేసేది యష్మికే, ఎందుకంటే యష్మి పైగా డేంజర్ జోన్లోకి వచ్చింది. తేజ తెలివైనోడు, ఆటే అది, నేను ఆట కాదనట్లా, తెలివైనోడే, తెలివైన ఆటే. సో వెళ్ళి యష్మిని వేసాడు, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు మనం వేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అదే అనుకుంటున్నారు, వాళ్ళు చెప్పి ఆడుతున్నారు, వీళ్ళు చెప్పకుండా ఆడుతున్నారు, అదొకటే డిఫరెన్స్. నెక్స్ట్ రోహిణి వాళ్ళ అవినాష్ వాళ్ళతో మాట్లాడుకుంటారు వాళ్ళ బెడ్రూమ్లో, ఏంటంటే విష్ణుప్రియ కోసం మధ్యలో నా గురించి మాట్లాడుకొని మనసు మారిపోయి హెల్ప్ చేయకుండా ఉండే అంత ఏమైందో నాకు తెలియదు అని చెప్పి, అంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు రోహిణి వాళ్ళు ఇదంతా జరిగిందని ఏదో చెప్పారని చెప్పింది అనమాట. నాకు నీ గురించి కొన్ని నిజాలు తెలిసాక అని చెప్పింది కదా, మీ గురించి నిజాలు తెలిసాక నా మనసు ఇరిగిపోయిందని చెప్పి. సో అంతలా ఏం జరిగిందో మనకేం తెలుసు అంటే అవినాష్ విష్ణుకి కానీ యష్మికి కానీ దొరికినా ఎవరికి చేసేవాళ్ళు అని చెప్పి అడుగుతాడు అనమాట. బ్రష్ ఎవరు చేస్తాడు రోహిణి నన్నే. సో రోహిణి క్లియర్గా తెలుసు, అందుకని మధ్య నుంచి చక్కగేలు పట్టుకొని తను కాపాడుకుందనమాట. నిఖిల్ నబిల్ని అయితే చేయరు కదా అని చెప్పి అవినాష్ అంటే నెక్స్ట్ పృథ్వీ యష్మిని అడుగుతున్నాడు, అలా ఎలా మిస్ అయ్యారు మీరు, అలా ఎలా మిస్ చేస్తారు అని చెప్పి, అలా ఎందుకు మిస్ అయ్యారని చెప్పి అడుగుతా ఉన్నాడు సోఫాలో, ఎక్కడో అడుగుతాను. నెక్స్ట్ తేజ గుడ్డు నిఖిల్ది క్లారిటీ లేదంట, అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అనే విధంగా చెప్తాడు. అంటే ఆవిడ నిఖిల్ది వేయలేదు కదా దానికోసం. ఇక్కడ క్లియర్ కట్ డిస్కషన్, కొంచెం కన్ఫ్యూజ్డ్ డిస్కషనే జరిగింది. ఏంటంటే నాకు నిఖిల్ది క్లారిటీ లేదు అన్నది పాయింటా, లేదంటే నువ్వు నిఖిల్ పేరు చెప్పలేదు అన్నది పాయింటా? ఎందుకంటే దాని తర్వాత ప్రేరణ నబీలు లేట్ నైట్ అది చెప్తాను ఆ డిస్కషన్, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తేజతో డిస్కషన్ జరిగింది అనమాట. నువ్వు చేసింది ఇది కాదు, నువ్వు చేసింది ఇలా చేసావు, తనకి ఎలా అర్థమైందని చెప్పి ఆ డిస్కషన్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదామండి. రోహిణి అంటే ఎందుకు క్లారిటీ లేదు తనకంతా తెలుసు అంటే, తేజ వండుకోకుండా ఎలా స్టార్ట్ చేశాను, ఉన్నదనుకో నేను స్టార్ట్ చేశాను, లేదంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటే క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చేవాడిని అని చెప్పి. నెక్స్ట్ అవినాష్ నాకు కోపం వచ్చింది విష్ణుప్రియ ఫన్నీగా అన్నా కూడా అని చెప్పి, ఆవిడేదో ఆ నామినేషన్ టైంలో రైలో ఏదో అని అంటారు, ఆయనకు కోపం వచ్చిందంట. రోహిణి అదే కదా కాన్వర్సేషన్ చేంజ్ అయ్యాక వాళ్ళు చెప్తుంది, అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతుంది, మనం ఏం చెప్పినా నమ్మట్లేదు, అంటే మనం జరిగినట్టు చెప్తున్నాం మొహం మీదే ఏం జరిగింది ఏంటని చెప్పి, కానీ వాళ్ళు చెప్తుంది నమ్ముతుంది కానీ మనం చెప్పింది నమ్మట్లేదు అన్న విధంగా వీడియో చెప్తారు. నన్ను పిలవాలి కదా మీరు డిస్కస్ చేయండి, మనం ఎట్లా పిలుస్తామని చెప్పి, అంటే ఆవిడ కోసం ఆ గరిట తిప్పడం కోసం కానీ ఆ గొడవల కోసం కానీ జరిగినప్పుడు నన్ను పిలవాల్సింది కదా మనం ఎలా పిలుస్తామని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ కట్ చేసిన తర్వాత అవినాష్ నిన్ను చేసింది చాలా సిల్లీగా అనిపించింది అని చెప్తే అని ప్రేరణ సేవ్ చేస్తానందని చెప్తుంటే తేజ నాది సిల్లీ రీజనే అని చెప్పి, ఆయన నామినేట్ చేసింది కూడా సిల్లీ రీజన్ అంటే తప్పు చేసావు అని చెప్పి, మరి అలా అన్నాడో లేదంటే నేను చేసింది యష్మికి సిల్లీ రీజన్ అన్నాడో నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. నెక్స్ట్ అవినాష్ 10 మందిలో ముగ్గురే చెప్పారు, అది కూడా ఇప్పుడు చెప్పారు, ఆ ముగ్గురు ఎవరు యష్మి పృథ్వీ ఉన్ను విష్ణుప్రియ, అంటే ఆయనకి లేట్ అయింది ఫుడ్ అన్నది. ఆ రోజు ఒక్కరు కూడా లేట్ అయిందని అంటే, ఈరోజు మాత్రం ఆ రోజు ఒక్కరే లేట్ అయింది అన్నారు, ఈరోజు మాత్రం ముగ్గురు లేట్ అయిందని చెప్తున్నారు. ఎలా ఫ్లిప్ అవుతారు ఆ మాటలు అని చెప్పి వీళ్ళ కోసం అనుకుంటా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ 2 days చూసా రిపీట్ అయితే అడుగుదామని చెప్పి ఆగానంటే ఒడి అమ్మ అనుకున్నానని చెప్పి, అంటే 2 రోజులు లేట్ అయింది చూస్తా ఉన్నా, మళ్ళీ లేట్ అయ్యి అప్పుడు అడిగాము అనే విధంగా చెప్పారు కదా వాళ్ళు దానికోసం.
రోహిణి అంటది, విష్ణుప్రియ అంటది, నువ్వు ఎప్పుడు తేజకి వాళ్ళకే సపోర్ట్ చేస్తావు, నీ సపోర్ట్ ఎప్పుడు రాలేదంటది. నేను చెప్పాను నాకు ఇంపార్టెంట్ వాళ్ళిద్దరు అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను అంటది. సో అదే మరి దాన్ని గ్రూప్ అంటారా ఏమంటారా నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళిద్దరు ఇంపార్టెంట్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పింది తనకి ఆ డిస్కషన్లోనే. నెక్స్ట్ అవినాష్ అంటాడు, బయట కొన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది, ఇక్కడికి వచ్చాక మార్చుకోలేం కదా అంటాడు. కరెక్ట్ పాయింట్ చెప్పాడు. సో బయట మీకు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మార్చుకోలేరు. ఇది కరెక్ట్ వేలో ప్రజెంట్ చేయటం అవినాష్ కరెక్ట్గా ప్రజెంట్ చేశాడు. బయట మాకు ఫ్రెండ్షిప్ ఉంది, దాన్ని ఇక్కడికి వచ్చి దాన్ని ఉంచేసుకోలేం కదా, మార్చేసుకోలేం కదా, అందుకని మాకు మేము సపోర్ట్ చేసుకుంటాం. ఈ లైఫ్లో చెప్పకపోయినా అక్కడ జరుగుతుంది. అది వీళ్ళేంటి 1 year సీరియల్ 1 year 2 years సీరియల్ చేసిన యష్మి ప్రేరణ నాకు అలా ఫ్రెండే కాదు అన్న విధంగా మాట్లాడితే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మీ మనసులకు మీరు ఫ్రెండ్స్ కాకపోయినా సరే బయట గురించి ఆలోచించాను సరే, ఇన్ని సంవత్సరాలు కలిసి చేసాం, ఫ్రెండ్స్ కాకుండా ఎలా ఉంటారు? ఒక సీరియల్ కలిసి చేసినప్పుడు పోనీ ఇప్పుడు కలిసారు కదా, పోనీ ఎక్కడైనా సరే కలిసి ఆడుతున్నారు కదా, ఒకళ్ళు నామినేట్ చేసుకోరు కదా, పాయింట్లు చెప్పుకోరు కదా, సేవింగ్లు మీకు మీరే చేసుకుంటారు కదా, బయట చేయొద్దని చెప్పి మాట్లాడుకుంటుంటారు కదా, ఎవరు నామినేట్ చేయాలి ఓపెన్గా చెప్పుకుంటుంటారు కదా. సో దాన్ని నేను అవును మేము కలిసి ఆడుతున్నాం అని అయిపోతే అయిపోతుంది, అవును మేము సపోర్ట్ చేసుకుంటున్నాం అని. ఇక్కడికి వచ్చా మేము క్లోజ్ అయ్యాము, మాలో మేము చేసుకోలేము ఇప్పుడు అని చెప్పి తేజ పాయింటే చెప్పొచ్చు, ఫ్రెండ్ నేను చేయలేను అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి చెప్తా మిస్టేక్ ఉంటే అని. తేజ పాయింట్ ఇచ్చాడు క్లియర్గా వచ్చిన రోజే. వీళ్ళకి అదే తేజాన్ని యూస్ చేసుకుని చేయొచ్చు, తేజ ఉన్న రోజులు అలాగే చేయొచ్చు. మా ఫ్రెండ్స్ నువ్వే కదా చెప్పావు పక్క తీసుకెళ్ళి చెప్పమని, అందుకని వాళ్ళని చేయలేవు, నిన్నే చేస్తామని చెప్పి. తేజ అప్పుడు ఏం చేస్తారు సార్, ఒప్పుకున్నారుగా ఫ్రెండ్స్ అని చెప్పి ఒప్పుకున్నారు బిగ్ బాస్ ఒప్పుకున్నారంటే అప్పుడు వీళ్ళు భయపడతారు, ఏంది నేను మనం తప్పుగా ఒప్పేసుకున్నావా, ఏంది ఈ అబ్బాయి ఎంత అడవాడు చేస్తాడు, ఇందులో ఎంత నెగిటివిటీ ఉందా అని చెప్పి చేస్తూ ఉంటారు. ఒప్పుకున్నా సింపుల్ తీసేస్తా, అసలు ఏగోలా ఉంటుంది. యష్మి, పృథ్వీ, విష్ణు, నిఖిల్, గౌతమ్ స్టార్టింగ్ 5 ఇటు సైడ్ ఇద్దరు అని చెప్పేది చెప్పాడు అబ్బా అవినాష్. ఒక పాయింట్ గుర్తు రావట్లేదు నాకు, సరే స్కిప్ చేస్తాను. నెక్స్ట్ అవినాష్ ఈ నామినేషన్ ప్రక్రియ నేను ముందు నుంచి ఇద్దరు అనుకుంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి. సో హరితేజ ఉంటుంది, ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొకరికేమో పాయింట్ పోయింది, ఒక పర్సనే ఉన్నారు, ఆవిడకి నామినేషన్ అయింది. అందరి మీద పాయింట్స్ లేవా అంటే చిన్న చిన్న పాయింట్స్ అందరి మీద చేయొచ్చు కానీ, బట్ నాకు అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానని చెప్పి 10 మందిలోకి వెళ్ళి ఇద్దరే మేజర్ మిస్టేక్స్ ఉంటాయి కదా, స్ట్రాంగ్ పాయింట్స్ ఇద్దరు వైపే ఉంటాయి, ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకోళ్ళు రీజన్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. సో నేనేంటి అంటే ఎందుకు చేయలేదు నామినేషన్ అని చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకి పడిపోయిందని చెప్పి. భయ్యా నాకు అర్థం కాదు, ఇప్పుడు నీకు 2 నామినేషన్లు కనుక ఇచ్చుంటే అంటే అవినాష్కి ఇద్దరుండే, నాకు ఒకళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను ఒకటే చేస్తానంటావా? లేదు కదా. ఎప్పుడైతే నేను హరితేజ గారు నైట్ వెళ్ళిపోయారో ఆ నైట్ నుంచి ఈ రోజు నామినేషన్ స్వాప్ ఇంకొక పేరు ఆలోచించుకుంటావు కదా, ఎందుకు నామినేట్ చేయలేదు తనకు చెప్పుకున్నాడు, ఒకళ్ళు వెళ్ళిపోయారు ఒకళ్ళు పడిపోయింది అందుకని సైలెంట్గా ఉన్నానని చెప్పి. బేసికల్గా అవినాష్ ఈజ్ సేఫ్ ప్లేయర్, వెళ్ళి మనం ఎవరైనా మళ్ళీ నామినేట్ చేస్తే వాళ్ళు వచ్చి మనం లేస్తారు ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు పక్కన, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ విష్ణు, యష్మి ఫస్ట్ నుంచి రాలేదు చూసారా మీరు, నేను గమనిస్తాను, నేను చూస్తూనే ఉన్నానని చెప్తాను. చివరి రౌండ్ అన్నాడు, తన ఫోటో మిగిలిపోయింది, అప్పుడు వచ్చింది. చివరి రౌండ్ అన్న తర్వాత బిగ్ బాస్ అన్న తర్వాత అప్పుడు వచ్చిందంటే రోహిణి నేను అనుకున్నాను, సో మిస్ అయితే పోతుంది, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు కరెక్ట్గా అడిగారు. సో ఆవిడ మిస్ అయితే బ్రష్ మిస్ అయితే నన్నే చేస్తారు, వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి. అవినాష్ మనం నుంచుంటున్నాము రోహిణి, ఏమన్నా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాము, చివరి రౌండ్ అంటేనే వచ్చారు అని చెప్పి. అంటే వాళ్ళు గేమ్ ఆడలేదు, మనం మాత్రం నుంచొని ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము అన్న విధంగా అవినాష్ చెప్తున్నాడు. రోహిణి ఈ పాయింట్ చెప్తే 100కి 100 ఒప్పుకుంటే, ఎందుకంటే రోహిణి బ్రష్ తీసుకొని ట్రై చేసింది, బ్రష్ తీసుకుంది, కాపాడుకుంది. అవినాష్ అక్కడ నుంచి జస్ట్ షో ఆఫ్ చేశాడు, ఇట్ట అంటాడు వెళ్ళడు, ఇట్ట అంటాడు వెళ్ళడు. ఆయన వెళ్తాడని చెప్పి యష్మి ఒకసారి వదిలేసిద్ది, వెళ్తానన్నాడు కదా అని చెప్పి. తర్వాత అంటే నీ మాట నేను నమ్మనని చెప్పి లైవ్లో అని వెళ్ళి నుంచుంటుంది అనమాట. సో వాళ్ళు మాత్రం రాలేదు, మనం ఏదో గేమ్ ఆడాము, వాళ్ళు ఆడలేదని చెప్పి మళ్ళీ హాఫ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నట్టు ఎఫర్ట్స్ అన్నట్టు ఎందుకు అయ్యి ఏదో షో ఆఫ్ కింద చూసి ఆడియన్స్ తెలుసు కదా ఎవరు చేయాలనుకుంటున్నారు ఎవరు చేయకూడదు అనుకుంటున్నారు. నెక్స్ట్ గౌతమ్, ఇక్కడ మన కోసం మనం పోరాడుకోవాలి, ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే అవినాష్ లాస్ట్కి ఒకవేళ ఇద్దరు మిగిలారు అనుకో ప్రతిదీ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతా, ఒక కప్పు కూడా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతా అంటే గౌతమ్ తనకు అర్థం కావట్లేదని చెప్పి ఏదైతే విష్ణుప్రియ లాస్ట్లో డైలాగ్ వేసిందో నామినేషన్లో దానికోసం ఏంటది, నాకు పృథ్వీకి ఎన్ని గొడవలు జరిగినా నా ప్రయారిటీ పృథ్వీనే అని చెప్పి గట్స్ ఉండాలి అబ్బా అలాంటి డైలాగ్ వేయడానికి మాత్రం ఏదైనా ఒప్పుకోవాలి. నిజంగా కదా, రేపు మీరు ఇది అడుగుతున్నారు కదా, నిజంగా ఆవిడ చూస్తుంటే నాకేం వస్తుంది, నిజంగా ఆవిడ కప్పు గెలిస్తే తీసుకెళ్ళి పెట్టేసిద్ది ఆయన చేతిలో. నాకు అంత సీరియస్నెస్ కనిపిస్తుంది ఆ విషయంలో మాత్రం. ఫస్ట్ నుంచి జోక్గా స్టార్ట్ అయినా అది సీరియస్గా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది ఎవరికంటే ఆ అమ్మాయికి ప్రాబ్లమే కానీ పృథ్వీ ప్రాబ్లం అయితే తర్వాత ఏమోలేండి, మనకేం తెలుసు దాని గురించి మనం ఏం చెప్తాం. నెక్స్ట్ తేజ, వైల్డ్ కార్డ్స్లో మనం నలుగురమే మిగిలింది అని చెప్పి నలుగురు కూర్చుంటారు కదా, నవ్వుకుంటారు ఉంటాం, ఉండరా నలుగురమే మిగిలామని చెప్పి. ఇక్కడ అర్థమైంది ఏంద్ర మనం నలుగురు వెళ్ళిపోయారా మనలోంచి అని చెప్పి. అబ్బాయిలో ముగ్గురు నామినేషన్లో ఉన్నాం అని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు అవినాష్ ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అంటాను కదా, ఇదే ఎక్స్పీరియన్స్ అంటే బయటికి ఆడియన్స్కి కొన్ని విషయాలు కమ్యూనికేట్ చేస్తాడు, ఎంత బాగా నేరేటివ్ చేస్తాడో భలే ఉంటుంది. నేను అదే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్, ఆ భయం ఒక్కటే ఆయనకి దెబ్బ, సేఫ్ ప్లేయర్, అది తీసేస్తే అవినాష్ కొంచెం ఇదిగా ఉండేవాడు. మేబీ లాస్ట్ సీజన్ వల్ల అలా ఏమైనా చేంజ్ చేసుకునేవాడు నాకు తెలియదు కానీ
అవినాష్ అంటే ఎంత వైల్డ్ కార్డ్స్గా అరే మన ఎంత వైల్డ్ కార్డ్స్ కదా మనం వచ్చినా కూడా టాస్క్లన్నీ ఫ్రెష్గానే ఉంటాయి కదా. సో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎలా ఆడుతున్నాం తెలియదా. సో ప్రతి టాస్క్ టగ్ ఆఫ్ వార్ ఇస్తా ఉన్నాము, ప్రతిది ఆడాము. మేబీ కొన్ని రోజులు వాళ్ళు ఎక్స్ట్రా ఉండొచ్చు, దానికి వాళ్ళు ఆర్డర్ మనమే ఆడుతున్నాం అంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది అని చెప్పాడు అనమాట. మనం సగం సీజన్లో రాలేదు, మనం 6th వీక్లో వచ్చాము. హాఫ్ ఆఫ్ ద సీజన్ అంటే ఏంటి 7 or 8 weeks అంట అన్నా. 6 హాఫ్ ఆఫ్ ద సీజన్ అంటే 7.5 అనుకున్నా. 6కి 7కి మధ్యలో ఎంత తేడా ఉందన్నా, 1 week అన్న తేడా. హాఫ్ సీజన్లోనే వచ్చారు, పోనీ 40% అయిపోయిన తర్వాత వచ్చారన్న మీరు. రోహిణి ఎఫర్ట్స్ చూసాం ఫస్ట్ నుంచి అంటే మనం వచ్చి పెట్టిందేంటి ఎఫర్ట్స్ కదా, ఆమ్లెట్సా అని అంటది. అంటే అది ఇచ్చింది కదా, ఏమంటారు యష్మి ఎవిక్షన్ షీల్డ్ ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారని చెప్పి ఇచ్చింది, వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కువ అన్నట్టు ఇచ్చింది కదా. వాళ్ళ ఎఫర్ట్స్ అయితే ఏంటి మనం పెట్టిన ఆమ్లెట్సా అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. గౌతమ్ అంటాడు వచ్చి రాగానే మెగా చీఫ్ అయ్యామంటే, అవినాష్ అంటాడు ఫస్ట్ నుండి అన్న పాయింట్ వైల్డ్ కార్డ్ పాయింట్ కనుక వస్తే ఇన్ కేస్ వచ్చి ఉండొచ్చు బట్ వస్తే అని చెప్పి అందరికి చెప్తాడు, ఈ పాయింట్లు చెప్పాలి అన్నట్టు. అలా అండగానే ఈ పాయింట్స్ మాట్లాడతారు. ఒకవేళ మళ్ళీ వైల్డ్ కార్డ్ అయిన పాయింట్ వస్తాయంటే ఫస్ట్ 2 weeks వాళ్ళు ఎందుకు టాస్క్ ఓడిపోయారు, టాస్క్లు బాగా ఆడేవాళ్ళు అంటే ఫస్ట్ 2 weeks వైల్డ్ కార్డ్సే కదా గెలిచింది. నెక్స్ట్ మీరెందుకు అంత ఎఫర్ట్స్ పెట్టి ఎందుకు పోరాడలేపారు. రోహిణి అంటే మనోళ్ళు 3 అయ్యారు కదా చీఫ్ల కింద అంటే మనోళ్ళు 3 అయ్యారు. అండ్ విష్ణు దానిలో కూడా మన ప్రమేయం లేకుండా విష్ణు కూడా అవ్వలేదు. సో విష్ణుని చేసింది కూడా మనమే అంటే అది గ్రూప్ డిస్కషన్లో వచ్చింది కదా అని చెప్తా అంటే రోహిణి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళే చేశారని చెప్పుకుంటున్నారంటే అది మనంగా చేసినట్టు లేదు, ప్రాబిలిటీలో 3:1 ఉంది. సో అందుకోసం చెప్పి ఏంటంటే అవినాష్ మేబీ టగ్ ఆఫ్ వార్ ఇచ్చుంటే మనం మిరపకాయ పట్టుకొని ఉంటే మన వాళ్ళు అయ్యేవాళ్ళేమో అంటాడు. అదే మీరు టగ్ ఆఫ్ వార్ ఇచ్చారు, మీరు మిరపకాయ పట్టుకోలేపారు, అందుకని మీది అవ్వలేదు, కానీ సీరియస్గా ట్రై చేస్తుంటే అయ్యేవాళ్ళు. నెక్స్ట్ తేజ ఇంకో సైడ్ నుంచి క్లారిటీ లేకుండా వచ్చి తొందరపడి అన్ని చేసేసి అని చెప్పి ఆయన. సో ఆవిడ క్లారిటీ లేక వచ్చింది, ఆడి వల్ల ఇదంతా అయిందని చెప్తుంటారు. రోహిణి యష్మి అలా కూర్చుంది నన్ను చేయడానికి అని చెప్పి. సో వీళ్ళు యష్మి పృథ్వీ కోసం, వాళ్ళేమో వీళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మాట్లాడుకోరు, వాళ్ళు ఉదయం పూట నామినేషన్స్ అప్పుడే మాట్లాడుకుంటారు, తర్వాత మాట్లాడుకోరు మళ్ళీ. నెక్స్ట్ యష్మి వర్సెస్ ప్రేరణ జరిగిందనమాట, ఒక చిన్న మినీ యుద్ధం. అందులో మనకు కట్ చేస్తాడు బిగ్ బాస్, గట్టిగా వచ్చినప్పుడు కట్ చేస్తుంటాడు. ఏంటి అంటే హరితేజ్ గారు వెళ్ళినప్పుడు ఏదో ఏందో మరి ఎవరికి లేని ప్రాబ్లమ్స్ అన్ని ఈవిడ దాంట్లో వచ్చినాయి. అయ్యో వాళ్ళకి స్పేస్ కావాలి, బాక్సులు కావాలి, కంటైనర్స్ కావాలి, ఏం కావాలో అర్థం కావట్లేదు. కానీ సో మార్నింగ్ నీకు సపోర్టివ్గా పృథ్వీని పిలిచేది, మార్నింగ్ నీకు సపోర్ట్గా మాట్లాడానా లేదంటే ఏం మాట్లాడాను రా అని చెప్పి. హరితేజ్ ఇది ఎంటీ ఉంటే అక్కడ నీకు సపోర్ట్గా చెప్పానా లేదంటే తన కోసం మాట్లాడి పృథ్వీ ఎంటీ ఉందని చెప్పావు అంతే, సపోర్ట్గా ఏం చెప్పలేదంటే చూడరా షీ థాట్ నీకు నేను సపోర్టివ్గా మాట్లాడని చెప్పి అక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పి అంటుంది అని చెప్పి. అంటే ప్రేరణ వాంటెడ్ రెస్పెక్ట్, దట్ న్యూ బ్రాండ్ యాజ్ అ మెగా చీఫ్ రెస్పెక్ట్, ఐ వాంట్ రెస్పెక్ట్ అన్నట్టు అదేదో ఇవ్వలేదండి. అంటే ప్రేరణ అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదని నేను అన్నానా అంటే యష్మి మరి ఏమన్నావు అని అడిగితే ప్రేరణ ఏమో కట్ చేసినట్టు అనిపించింది అంటది, కొంచెం సీరియస్గా మాట్లాడదు ప్రేరణ. యష్మి ఏమో అక్కడ స్పేస్ ఉంది అన్నాను, అందులో ఏముంది ఇంకా అని చెప్తుంది. ప్రేరణ వేరే ఈ స్పేస్ నేను అంత ఎగ్జాక్ట్ లాజికల్గా ఎక్కడ స్పేస్ ఉంది ఏంటి అని రాసుకోలేదు, కానీ దీన్ని కట్ చేస్తాను నేను కూడా. ఆవిడ ఏమంటుందంటే నాకేమనిపించింది అంటే వాళ్ళ ప్లేసెస్ ఉన్నాయి కదా వాళ్ళకి చెప్పు అన్నట్టు అనిపించింది ప్రేరణ అంటే. యష్మి ఏమో ప్రతిదానికి నువ్వు రాంగానే తీసుకుంటున్నావు, మెగా చీఫ్ అన్నంత మాత్రాన చెప్పడానికి ఏమీ లేదా చెప్పకూడదా మేమేది అంటే అని చెప్పి అంటా ఉంటుంది. నువ్వు మెగా చీఫ్ అయితే మేమేం చెప్పకూడదని. నెక్స్ట్ ప్రేరణ నాకు తెలుసు హరితేజ్ గారిది ఖాళీ ఉంది అని చెప్పంటే యష్మి నీకు తెలిసినప్పుడు మరి నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి. అంటే నీకు తెలియదేమో అనుకో నేను చెప్పాను, నువ్వేమనుకున్నావు నేనేదో పృథ్వీ ఏదో స్పేస్ అడిగాడు అంటే నేనేదో పృథ్వీని సపోర్ట్ చేస్తాను నువ్వు అనుకున్నావు, నీకు తెలిసినప్పుడు నువ్వే చెప్పొచ్చు కదా ఉంది అని చెప్పి అలా కాసేపు గొడవ జరుగుతూ ఉంటుంది. నేనేమనుకున్నా నీకు తెలియదు అనుకొని చెప్పాను, నువ్వేమనుకున్నా అంటే నా ఇంటెన్షన్ వేరే అనుకున్నావు, ఎందుకు అలా అనుకుంటున్నావు, ఎందుకు ఇరిటేట్ అయిపోతున్నావు అని చెప్పి అంటది. ఈ ఇరిటేషన్ వర్డ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఉంటుంది ప్రేరణ. సో ఇంతమంది దగ్గర నుంచి చిన్నప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది నిజంగా ప్రేరణ తప్పేమో అనిపిస్తుంది. ప్రేరణ ఎందుకు అంత ఈజీగా ఇరిటేట్ అవటం అని చెప్పి. సో ఆ చీఫ్ని కొద్దిగా ఎక్కువగా అంటే నేను బాగా ఇదే అవుతుంది అబ్బా, ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు నువ్వు చేయలేవేమో అనుకుంటే ఇస్తే ఏమైందంటే అమ్మో ఎలాగైనా బాగా చేయాలి అని చెప్పి కొంచెం ఎక్కువ అడవుడు అవుతుంది. దానితో మనకి ట్రబుల్ మేకర్స్ కూడా ఉంటారు, సో వాళ్ళు ఇంకా ట్రబుల్స్ చేస్తారు, అక్కడ మనం ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. సేమ్ బయట కూడా ఇలాంటివి జరుగుతాయి. సో అక్కడ హౌస్లో కూడా జరిగినాయి, ఫస్ట్ యష్మికి జరిగింది, ఇప్పుడు ప్రేరణకి జరిగింది, వీళ్ళందరికీ జరుగుతుంది. సో దేనైనా సరే వాళ్ళు లైట్ తీసుకుంటూ పడుతుంది. ఒక్క నిమిషం ఆఫీస్కి కావాలి. దాని తర్వాత మళ్ళీ వేరే డైనింగ్ టేబుల్ కోసం కూడా వద్దనమాట. నేను తనకే చెప్పాను నార్మల్గా డైనింగ్ టేబుల్ ఏదో నీట్గా లేదంట చెప్పిందంట, వాడికి చెప్పాను డైనింగ్ టేబుల్ నిఖిల్ది కదా క్లీన్ చేయించచ్చు కదా అని చెప్పాను. సో క్లీన్ లేనప్పుడు చెప్పకూడదా, ఆ మాత్రం హక్కు ఉండదా, అందరికీ చెప్తున్నారు కదా అని చెప్పింది అనమాట. సింక్లో కూడా 2-3 days నుంచి అక్కడ హ్యాండ్ వాష్ చేస్తుంటే ఆ గిన్నెలు తగులుతూ ఉన్నాయి, ఆ గిన్నెలు సింకులు నిండిపోతూ ఉన్నాయి. మేము ఉన్నప్పుడు ఎంటీ ఉండేది, ఈ మధ్యకాలంలో అలా ఉండట్లేదు. అవినాషి ప్రేరణ ఇద్దరు పేర్లు చెప్పింది అనమాట. వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఎక్కువ అవుతున్నాయి గిన్నెలు. ఆ ఎక్కువ అవటం వల్ల ఏంటంటే ఆ హ్యాండ్స్ కడుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ గిన్నెలు తగులుతూ ఉన్నాయంట కింద.
నేను అది అడిగితేనేమో నైట్ క్లీన్ చేస్తారని చెప్పింది. సర్లే అలాంటివని చెప్పి అలాంటివన్నీ పక్కన పెట్టి జస్ట్ అట్లీస్ట్ ఒక సింక్ అయినా ఖాళీ చేయండి అని చెప్పాను. హ్యాండ్ వాష్కి ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. సో అది కూడా అఫెన్సివ్గానే తీసుకుంది. నేను ఏం చేయాలి అని చెప్పింది. మెగా చీఫ్ అంటే ఎందుకు చెప్పరా ఎవరో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని, అలాగే ప్రాపర్గా వాళ్ళు కూడా వెళ్ళి వేరే వాళ్ళకి కన్వే చేయాలి, చేయించుకోవాలి పనులని చెప్పిద్ది అనమాట. ఏదైనా చెప్తే రాంగ్గా తీసుకుంటే ఎలాగా అని చెప్పి కొంచెం గట్టిగానే ప్రేరణ వర్సెస్ యష్మి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత యాక్చువల్గా దీనికి ముందు పాయింట్ ఏంటంటే మనకు కట్ అవుతుంది అనమాట. కట్ అయినప్పుడు అక్కడ నిఖిల్ వస్తాడు. ప్రేరణ యష్మి మధ్య ఏదో గొడవ అవుతుంది. యష్మి ఏడ్చుకుంటూ వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత పృథ్వీకి చెప్తుంది ఈ అన్ని పాయింట్లు. అక్కడ ఏంటంటే నిఖిల్ ఏంటంటే విష్ణుని పిలిచేసి, అంటే ప్రేరణ చెప్పింది అనమాట, విష్ణుని పిలిచేసి ఎఫర్ట్స్ పెడుతున్నా, క్లీన్ పెట్టడం అది కూడా అది ఏంటంటే ఒక పాయింట్ ఏదో అందంట, మనకేం చూపిరు, తర్వాత డిస్కషన్ వచ్చింది అనమాట. బట్ ప్రేరణ యష్మి జరిగిన తర్వాత యష్మి ఏడ్చుకుంటే అక్కడి నుంచి వెళ్తుంది. నిఖిల్ వస్తాడు, ప్రేరణ నిఖిల్కి చెప్తూ ఉంటుంది. బయట యష్మి ఏమో పృథ్వీకి పాయింట్లని చెప్పుకుంటూ ఉంటుంది. తనకు తెలియదన్న ఇంటెన్షన్ ఉంటుందని చెప్పాను ఆ స్పేస్ కోసం కానీ ఏది కానీ. బట్ ఈ స్టాప్ టు మీ మెగా చీఫ్గా చెప్తుంటే నువ్వు వాడికి సపోర్టివ్ అని చెప్పి తను ఆప్ చేసి ఉంది, అర్థం చేసుకోవట్లేదు, నాకు బాధ వేస్తుంది, ఫ్రెండ్స్ అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పి నేను ఇక్కడి నుంచి సైలెంట్గా ఉంటాను, ఏమవుతుందో ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం ఇంకేం చెప్పను అన్నదంగా చెప్పింది అనమాట. నెక్స్ట్ యష్మి అంటది కదా అయిన తర్వాత ఐ చూజ్ హర్ ఓవర్ యూ అని చెప్పి పృథ్వీకి చెప్పింది. అంటే నీ పైన తనని ఎక్కువ చూస్ చేసుకున్నానని చెప్పి. దేనికోసం మెగా చీఫ్ దానికి టాస్క్లో అంటే అవునంటది. సో మెగా చీఫ్ టాస్క్ నేను ప్రేరణకే సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, నీకు కాదు, నీకన్నా తనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను అనేది చెప్పిద్ది అనమాట ఆయనకి. నెక్స్ట్ యష్మి ఆ రోజు కూడా అంతే చెప్పింది, కామెడీగా చెప్పుకున్న డిపార్ట్మెంట్ అని చెప్పి ఏదో చెప్పుకున్నారంట. ఆవిడ అలాగే తీసుకుంది. సారీ చెప్పాను నార్మల్గానే, అంటే మళ్ళీ నువ్వు ఏంటి అదే ఫ్రెండ్స్గా అనుకున్న దగ్గర కూడా ఇలా ఏదో ఒకటి చేస్తావంటే ఐ టోల్డ్ హర్ సారీ అని చెప్పింది అనమాట. షీ గెట్టింగ్ ఇరిటేటెడ్, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతుందని. సో నార్మల్గానే కొద్దిగా ఇరిటేట్ అవుతా ఉంటారు. ఇంక మెగా చీఫ్ అన్న తర్వాత ఇంక ఇరిటేషన్ పెరిగి ఉంటుంది వాడికి. పృథ్వీ అంటే ఆమె క్యారెక్టరే అది, ఆమె అలాగే చేస్తుందని చెప్తే యష్మి ఏమో ఫ్రెండ్ అని రిక్వెస్ట్ చేయాలా లేక మెగా చీఫ్ అని చెప్పాలా, అవినాష్ చేత మనందరం చెప్పాం కదా డస్ట్బిన్ కవర్స్ క్లీన్ చేయట్లేదంటే వెంటనే జనాలు ఆయన మంచిగానే తీసుకొని చేస్తాడు కదా. సో జెన్యున్గా అన్న విష్ణు మెగా చీఫ్గా ఉన్నప్పుడు హౌస్ క్లీన్ ఉండేది అని చెప్పి, అంటే ఒక కంపారిజన్ తీసుకొచ్చి చెనేసిందంట ఆ గొడవలో. ఏంటంటే విష్ణుప్రియ హౌస్లో ఉన్నప్పుడు హౌస్ అంతా క్లీన్గా ఉండేది అనగానే ప్రేరణకి ఇంక గుచ్చుకొని ఉంటుంది, అదేంది కంపేర్ చేస్తావు అన్నట్టు. అది ఫ్లోలో చెప్పేసా ఆవిడ, అంటే నువ్వు కంపేర్ చేస్తున్నావు, తనకి నేను బాగా చేయలేదు అని చెప్పి, అంటే తనతో కంపేర్ చేసి నేను బాగా చేయలేదని చెప్తున్నావు అని చెప్పి అక్కడ ఆవిడ ట్రిగ్గర్ అయ్యి అలా అరిచుండొచ్చు. మనకి ఈరోజు ఎపిసోడ్లో ఈ గొడవ వస్తుంది, ఏం జరిగింది ఏంటి అని చెప్పి. పృథ్వీ ఏమో ఆ క్యారెక్టర్ కొంచెం అంతే వదిలేసే అని చెప్తారు అనమాట. యష్మి బాధేస్తుంది కదరా అని చెప్పి, ఫ్రెండ్స్ అర్థం చేసుకోకపోతే ఎలారా, ఎన్నిసార్లు చెప్పినా రూమ్ స్వీపింగ్ అయితే నాది కాదు. సో ఆ రూమ్ ఏదో స్వీప్ చేశారంట ఆవిడ డ్యూటీ కాదంట, కేవలం ప్రేరణ చీఫ్ అని చెప్పి ప్రేరణ కోసం అది ఫ్రెండ్గా నేను చేశానని చెప్పింది. మంచిదే, ఏం చేయలేము. ఇలాంటి గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే కెప్టెన్ అయితే ఆ ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకుని ఎక్స్ట్రా పనులు చేసుకోవాల్సి వస్తుంది, అదో తలకాయ నొప్పి. అంటే ఈ సీజనే కాదు ప్రతి సీజన్లో. నెక్స్ట్ నబీల్ పిలుస్తాడు, సింక్లో గిన్నెలు ఉంటాయి, ప్రేరణకి పిలిచి చూపించి ఇంకో నేను క్లీన్ చేశాను, ఇంక ఈ 2 ఉన్నాయి ఇవి చేసేస్తాను, హాఫ్ డ్యూటీ చేసేసాను, సో ఇవి కడిగేసి ఇంక నేను వెళ్ళిపోతా అని చెప్పి చెప్తాను అనమాట. మిగతా కొన్ని ఉండిపోతాయి, అవి గౌతమ్ చేస్తాడు. ఎవరు చేస్తారంటే గౌతమ్ నాకు తెలిసి. సో దీని గురించి కూడా తర్వాత డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ నిఖిల్ డైనింగ్ టేబుల్ క్లీన్ లేదని చెప్పి నేను స్టార్ట్ చేసిన నిఖిల్ యష్మి పృథ్వీలు మాట్లాడుకుంటూ అంటారనమాట. సో డైనింగ్ టేబుల్ క్లీన్ లేదు, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేపాటికి నువ్వేదో డైలాగ్ వేసావంట, విష్ణు చెప్పింది అప్పుడే బాగుంది, విష్ణు ఉండడు బాగుందని దానికి ఆవిడ హట్ అయ్యింది అని చెప్పి చెప్తాడనమాట. సో వచ్చినప్పటి నుంచి నేనే క్లీన్ చేశాను, నిన్న అవినాష్ చేయలేదు అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. కట్ చేస్తే నువ్వేదో 2-3 డైలాగ్, అంటే ఒక్కరోజే క్లీన్ చేయలేదని చెప్పి నువ్వేదో 2-3 డైలాగులు వేసావంట, ఆవిడ హట్ అయ్యిందంటే యష్మి డైలాగ్స్ చెప్పరా అంటది. ఎక్కడ హట్ అయిందో చెప్పరా, నాకు తెలిసిద్ది కదా అంటే ఆయన చెప్పడం అనమాట. కోపం తెప్పించకరా, నీ బట్టలని స్విమ్మింగ్ పూల్ వేసేస్తాను, వాళ్ళకిసేపు ఫన్ చేసుకుంటూ ఉంటారు, ఆయన చెప్పడు ఇంతే, సర్లే నేను తన్ను అడుగుతాలే అంటది. నెక్స్ట్ అవినాష్ ఇప్పుడు ప్రేరణ అవినాష్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అవినాష్ అంటాడు, మార్నింగ్ అడిగే కదా నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలా అంటే నీది కాదని చెప్పి నువ్వే చెప్పావు, లేదంటే నేను చేసేవాడిని అంటాడు. ప్రేరణ ఏమో లేదు నిఖిల్కి రాత్రంతా అయిన తర్వాత చేస్తా అన్నాడు, నేను హెయిర్ చూడలేదు అంటది. సో ఆ హెయిర్ ఏదో పడి ఉంటుంది, హెయిర్ జుట్టు పడి ఉంటుంది. సో దానికోసం అంత గొడవ జరిగిందనమాట. నెక్స్ట్ నబీల్ గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. నామినేట్ చేద్దామని బట్టలు వేసుకొని వచ్చాను, తయారయ్యాను. అప్పుడు గౌతమ్ కూడా గిన్నెలు కడగడానికి వచ్చాడు, ఇది అవుతుంది అనమాట. సో వచ్చిన తర్వాత గిన్నెలు కడగడానికి వస్తారు, ఇద్దరు పక్కన కూర్చుంటారు. సో తయారయ్యని చెప్పినప్పుడు గౌతమ్ ఏమో నేను నామినేషన్ గుంజుకున్నా అంటే నేను నామినేషన్ రెడీ అయ్యి వచ్చాను కానీ నామినేషన్ చేయలేకపోయానంటే ఆయన ఎవరిని చేద్దాం అనుకున్నాడు, పృథ్వీని చేద్దాం అనుకున్నాడు. గౌతమ్ కూడా తీసుకెళ్ళి ఎవరిని చేశాడు, పృథ్వీని చేశాడు. సో నేను నామినేషన్ గుంజుకున్నానంటే నబీల్ నువ్వు తీసుకుని పోతా ఉంటే నేను అనుకున్నాను ఎవరు మన పృథ్వీ ఉండలే, ఆ బ్రష్ తీసుకుని పోతే ఇంకెవరినో చేసుకుంటాడులే అనుకున్నానంటే బేసిక్గా నేను అంతే అడగకపోయిండే అంటే ఈయన పాయింట్ చెప్పాడు.
ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్గా ఉన్నా, నేను తేజాని ఇన్ఫ్లుయెన్స్ చేయను, తేజాకి వచ్చి నువ్వు ఎవరు నామినేట్ చేయాలి కానీ నన్ను ఎవరు నామినేషన్ కానీ నేను డిస్కస్ చేయను, అంతెందుకు నేను పోతున్నప్పుడు నబీల్ కూడా అడిగాడు ఎవరు నామినేట్ చేస్తాను, నేను చెప్పను ఇలాంటివి, సో నేను ఇండివిజువల్ గేమ్ ప్లే ఆడతానన్న విధంగా పృథ్వీకి పాయింట్స్ చెప్తా ఉంటాడు. సో ఇక్కడ నబీల్ అంటాడనమాట, నేను అడగకపోతుండే నేను అంతే అడగను, కానీ ఏంటంటే బేసిక్గా నేను అడగపోతుండే ఆ ఊరికినే హెల్ప్ అవుతుంది అని చెప్పి, అంటే ఆ పరిగెత్తడానికి కానీ దేనికి కానీ హెల్ప్ అవుతుంది, అంటే నువ్వు వేరే వాళ్ళు నువ్వు కూడా తన్నే అంటే నేను పరిగెత్తుకుని వెళ్తాను అన్న విధంగా హెల్ప్ అవుతుంది అంతే, నేను కూడా చెప్పను, నాకు కూడా చెప్పబుద్ధి కాదు అని, అంటే ఎవరైనా నామినేషన్స్ ఎవరైనా చేస్తావు ఏంటంటే నాకు చెప్పబుద్ధి కాదు అని చెప్తా ఉంటాడు. బట్ ఈయన ఆ ముందు రోజు నైట్ అనుకుంటా నాకు 2 జీలు ఉన్నారు అని చెప్పి ప్రేరణ చెప్తా ఉంటుంది నబీల్కి, నబీల్ వింటా ఉంటాడు. నబీల్ చెప్పాడా ఎప్పుడైనా అంటే ఎవరిని చేస్తా అని చెప్పి చెప్పాడు, చెప్పకుండా లేడు. నిఖిల్కి వాళ్ళకి చెప్పాడు కదా లాస్ట్ వీక్, పృథ్వీ సెకండ్ నామినేషన్, ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియ అనేది చెప్తా ఉంటాడు కదా. నాది కొంచెం సాఫ్ట్ హార్ట్, ఎవరైనా అడిగితే మెల్ట్ అయిపోయిందని, ఇది మాత్రం నిజం. నిజంగా నబీల్ బోలాశంకర్ టైప్ అనమాట, ఎవరెక్కడ ప్రైస్ చేసినా ఎవరెక్కడ ఇచ్చేసినా సాఫ్ట్గా మాట్లాడినా కూల్గా మాట్లాడినా వాళ్ళతో మెల్ట్ అయిపోతూ ఉంటాడు, వాళ్ళు కలిసిపోతూ ఉంటాడు. పాయింట్ లేకుండా ఏమేస్తాము అన్న విధంగా ఇంకేలేదు అన్నట్టు చెప్తాడనమాట. ఎలిమినేట్ అయితే మళ్ళీ రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి. నెక్స్ట్ అవినాష్ తేజను రోహిణి దగ్గరికి వెళ్ళి బాగా ఆడండి, ఏంటి గొడవలు పెట్టుకోకండి, తేజ ఆల్ ది బెస్ట్ రా అని చెప్తే రోహిణి బాయ్ రా అంటది, అంటే ఆయన వెళ్ళిపోతున్నాను ఈ వారం నాదే, నా టికెట్ వచ్చింది అన్నట్టు చెప్తా ఉంటాడు అనమాట. స్టార్ట్ అయిపోయింది భయం. నెక్స్ట్ ప్రేరణ నబీల్కి స్వీట్ పనిష్మెంట్ రేపటి నుంచి చెయ్యి అని చెప్పి, ఎందుకంటే ఈరోజు ఉదయం లేచిన నుంచి పిల్లల్లా ఇచ్చేయటం, వరుసగా బిగ్ బాస్ స్వీట్లు పెట్టడం, ఇదంతా కరెక్ట్గా సెట్ అయింది వాళ్ళకి. నెక్స్ట్ నబీలు అవినాష్తో నా పరంగా నువ్వు సంచాలకుగా బాగా చేసావు, చీఫ్లా కూడా చాలా పనులు నువ్వు ఎక్కువ చేసావు, బట్ ఎక్కడ తప్పింది అంటే ఒక సూట్ కేసు మ్యాటర్లో నువ్వు ఇరుక్కున్నావు, బట్ అది కూడా మొత్తం నీ తప్పు కాదు, ఆ సూట్ కేసులో అటు ఇటు మార్చి 1,80,000 రావాల్సిన ప్రైజ్ మనీ 75,000 వచ్చింది యష్మిది, సో దానికోసం అనమాట. నెక్స్ట్ బ్యాటరీస్ తర్వాత ఏమైందంటే తేజ రోహిణి గౌతమ్ ముగ్గురు వెళ్తారు, ముగ్గురు ఒకేసారి బ్యాటరీస్ తీసుకుని అక్కడ ఏదో మాట్లాడుకుంటారు, మనకేం వినిపించదు, ఏం జరిగింది ఏంటి తెలియనప్పుడు దాని గురించి పెద్ద ఏం కామెంట్ చేయలేం. కానీ అది తీసుకొని వస్తున్నాడు అయినా తేజ ఏమంటాడంటే అవినాష్ది మీది నేను నమ్మను, ఒక్కటి కూడా కరెక్ట్ కాదు అంటాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో డిస్కషన్ తెలియదు మ్యూట్లో ఉన్న దగ్గర నుంచి. రోహిణి ఏమో మంచిగా గెస్ చేశాను కదరా అంటే ఏంటి 1లో 5లో 1 అంటాడు. అంటే సో ఈ వారం ఎవరు వెళ్తారు అన్నది ఆ మ్యూట్లో ఉన్నాడు, వాళ్ళు చెప్పుకొని ఉంటారు ఈ వారం వీళ్ళకి ఛాన్స్ ఉందిరా అని చెప్పుకొని ఉండొచ్చు. సో ఆయన బ్యాటరీ చేసిన తర్వాత నేను నమ్మనండి, మీరు మీ గెస్సులు కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాడు. అలా వాష్రూమ్ వైపు వెళ్తుంటారు. రోహిణి అంటది ఎలా పట్టా లాస్ట్కి అనగానే తేజ అంటాడు మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు, అరాంగా ఉండేవాడిని తెలుసా ఈ వారం అన్నాడు. అనగా నాకు ఫస్ట్ ఒక సెకండ్ అర్థం కాదు, తర్వాత ఇంకా ఆయన వెంటబడిద్ది. సో ఏంటి అంటే నేను లోపలికి వెళ్ళి అవినాష్ వీడు చూడరా అంటే ఏంటంటే ఎలా పెట్టండి బాగా పట్టుకున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు, ఆరాంగా ఉండేవాడిని అంటే అది కనుక మీరు పట్టుకోకపోతే మీరు నామినేషన్లోకి వచ్చేవాళ్ళు, అప్పటి నుంచి సేఫ్గా ఉండేవాడిని, ఇప్పుడు మీరు రాలేదు కాబట్టి నేను సేఫ్గా లేను అన్న విధంగా చెప్తాడు. సో అవినాష్కి భయం వేస్తూ ఉంటుంది, తేజకి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవినాష్ కన్నా తేజకి ఎక్కువ, ఎందుకంటే తేజ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వీళ్ళు 4 ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు లేరు కాబట్టి వీళ్ళిద్దరు ఓట్లు వీళ్ళకి పడతా ఉంటాయి. సో మ్యాక్సిమం వీళ్ళు సేవ్ అవుతారు. గండం వచ్చేప్పటికి నాకు గౌతమ్కి అవినాష్కి ఉంటుంది. గౌతమ్ మీద డేంజర్ జోన్కి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఒక సేఫ్టీ ఉంది. అవినాష్ అని కూడా పెద్ద ఆడలేదు కాబట్టి అలా లోపల తేజ మైండ్లో ఎన్ని రన్ అవుతుంటాయి. నువ్వు వెళ్ళి చూసావరా అంటే చూడాలి, కంటెస్టెంట్ మనం గేమ్ ప్లే చూస్తూ ఉంటాం కదా, ఒక మినిమం అండర్స్టాండింగ్ అయితే వస్తుంది ఎలా మాట్లాడతారు ఏంటి అని చెప్పి. సో ఆ క్యాలిక్యులేషన్ తేజ తెలివైనడు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ అయితే మాత్రం రన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నబీల్ విష్ణుప్రియ కామెడీ చేసుకుంటుంటారు. ఆవిడకి ఏదైతే ఎంటర్టైన్మెంట్ కావాలో అది నబీల్ ఇస్తుంటాడు. హాయ్ కుమారి అని చెప్పి ఆయన కుమారి గెటప్ వేసారు, దానికోసం మాట్లాడుకుంటుంటారు. నబీల్ అంటే యూ గైస్ ఆర్ గ్రేట్, యూ రియల్లీ గ్రేట్, నువ్వు చాలా సార్లు వెళ్ళావు నామినేషన్లోకి అంటే విష్ణుప్రియ అంటది ఫస్ట్ పృథ్వీరా, సెకండ్ నేను అని చెప్పి. అంటే పృథ్వీ 9 వారాలు వెళ్ళాడంట, ఈవిడ 8 వారాలు వెళ్ళిందంట. నబీల్ ఏంటి 11 వారాల్లో 9 వారాలు వెళ్ళాడని. నిజంగా ఇది రికార్డు కాదా? ఇంతకుముందు ఎవరైనా 8 సార్లు వెళ్ళారా? 11 వారాల్లో 9 వారాలు పృథ్వీ నామినేషన్లోకి వెళ్ళాడు. పృథ్వీ సేవ్ అవుతాడంటే అప్పుడు లోట్లు అందరూ ఇంకా అలాగే ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఇస్తారు వేరే వాళ్ళకి ఇయటానికి, వేరే వాళ్ళకి మారడానికి ఇట్లా. సో అవి పడతానే ఉన్నాయి. ఈవిడ కూడా 11 వారాలు 8 సార్లు వెళ్ళింది నామినేషన్కి. ఇవి రికార్డులు ఇవన్నీ ఒకసారి చూడాలి, వెరిఫై చేసుకోవాలి ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఏ సీజన్లో ఎంత నామినేట్ అయ్యారు. ఎవరికైనా అలాంటి స్టాట్స్ ఎవరైనా నోట్ చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఒకసారి పిన్ చేస్తాను. నబీల్ నేను 3 సార్లు వెళ్ళొచ్చా అంటాడు. నబీల్ 11 వారాల్లో 3 సార్లు వెళ్ళొచ్చాడు. ఎన్ని వారాలు నామినేషన్ లేడు చూసుకోండి. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన దగ్గర నుంచి నబీల్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి వెళ్ళాడు నాకు తెలిసి. ఆ కిల్లర్ గర్ల్స్ టాస్క్లో ఇందులోనే ఒక్కసారి నామినేషన్లోకి వెళ్ళాడు. మళ్ళీ నామినేషన్లోకి వెళ్ళకపోతే కష్టం ఎవరేం చెప్పినా సరే.
నెక్స్ట్ కిల్లర్ గర్ల్స్లో గౌతమ్ ఒకసారి అదే తన అని చెప్తానమాట నైని పవన్ 3 టైమ్స్ చేసిందని చెప్పి విష్ణుప్రియ చెప్తుంటుంది. నబీల్ ఆమె తెలివితో చేసిందా, తర్వాత నాకు అంటే నైని లో పాయింట్స్ పెట్టైనా సరే ఏదో విధంగా చేస్తుంది నామినేషన్ అంటే విష్ణుప్రియ లక్కీగా అయినో ముందే చెప్పింది విష్ణు ఐఎమ్ సారీ అని చెప్పి లక్కీగా నాకు ఆ పాయింట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పలేదు అని చెప్పింది అనమాట. నబీల్ ఏమో ఏమనింది గివప్ ఇచ్చేస్తా అని చెప్పి హౌస్లో ఉన్న వాళ్ళకి రీజన్ దొరకకపోతే నామినేషన్లోకి వెళ్తామని ఏదో చెప్తా ఉన్నాడు. నాకు అర్థం కాదు ఈ పాయింట్ ఏదో రాశా, అప్పుడప్పుడు ఏం రాస్తానో కూడా అర్థం కాదు. నెక్స్ట్ నబీలు నేను నామినేషన్లోకి వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే సేవ్డ్ అండ్ అప్రిషియేషన్ వచ్చేది నాకు. అలాగే ఈ వారం కూడా అప్రిషియేషన్ వస్తుంది అనుకున్నా, తేజ స్కోప్ ఇవ్వలేదు అని చెప్పి. సో నాకు ప్రతి వారం అప్రిషియేషన్ మంచిగా వస్తుంది, నాకు ఎప్పుడు పెద్ద ఫీడ్బ్యాక్స్ రాలేదు. ఈ వారం కూడా వచ్చింది అప్రిషియేషన్ అనుకున్నా. ఈ వారం అసలు అప్రిషియేషన్ ఇవ్వకూడదు, ఎందుకు ఇస్తారు మీరు అసలు స్ట్రాంగ్ ప్లేయర్స్తో కాకుండా వీక్ ప్లేయర్స్ ఆడాలనుకున్నారు అంటే లాస్ట్ వారం అనుకున్నారు. సో దాని గురించి అసలు బరస్ట్ అవ్వాల్సింది, బట్ అసలు టాపిక్కే రాలా. కానీ తేజ వల్ల స్కోప్ లేదు, తేజ పాయింట్ వల్ల అని చెప్పి అటు పోయింది మొత్తం అంతా. సో వరస్ట్ వచ్చి ఇది బరస్ట్ అయిపోయింది అని చెప్పి, అంటే ఆ తేజ చేయటం వల్ల ఎగ్గేయటం వల్ల మొత్తం అటు పోయింది, ఇంక దేని గురించి మాట్లాడలేదని చెప్పి. విష్ణుప్రియ అంటే నాకు ఎప్పుడు అప్రిషియేషన్ రాలేదు, కానీ ఏ వారం అంటే నబీలు నాకు మాత్రం అదే కొద్దిగా హే కమాన్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ కమాన్ అని చెప్పి ఆ అప్రిషియేషన్స్తో మోటివేట్ అయ్యి తర్వాత వారం గేమ్ ఆడేవాడిని అన్నట్టు చెప్తా ఉంటాడు. నెక్స్ట్ విష్ణుప్రియ బిగ్ బాస్ సేవింగ్ ఇవ్వలే ప్రేరణకి అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన 5 నామినేట్ చేసి ఇచ్చారు, ఆయన ఎప్పుడు ఏమొస్తారో మనకు కూడా తెలియదని చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ నబీలు తనకి ఎలా ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది అన్న విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే నేను అక్కడ ముందుకు ఒక్క స్టెప్ కూడా పోను అనుకున్నా, మహా అయితే ఒక స్టెప్ వెళ్తాను అనుకున్నా, కట్ చేస్తేనేమో ప్రేరణ వెళ్ళిన తర్వాత గౌతమ్ వచ్చి ఇటు చేశాడు, సరేలే ఒక స్టెప్ అనుకున్నాను. నెక్స్ట్ వీళ్ళిద్దరు వెళ్ళిపోతారులే అని అనుకుంటే చూసేపాటికి కొద్దిలో యష్మి వచ్చి నా వెనక నుంచి ఉంది, అద్దంలో కనిపిస్తుంది, ఈవిడేంటి నా వెనకాల నుంచి ఉంది అనుకున్నాను. కట్ చేస్తే ఆవిడ నన్ను దోసింది. అదే అయిపోయిన తర్వాత అవినాష్ వచ్చాడు, అవినాష్ వచ్చిన తర్వాత అవినాష్ కూడా నేను అన్నప్పుడు ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు కదా 3 వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ముందుకు వెళ్తారు ఆట అయిపోయింది అంటే ఆయన కూడా వచ్చి నా వెనకాల నుంచి ఉన్నాడు. కట్ చేస్తే నేను అనుకున్నా ఏంద్రా అనుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మెగా చీఫ్ అన్నారు, ఆవిడ కూడా వచ్చి నా వెనకాల నుంచి ఉందని చెప్తాడు అనమాట. మెగా చీఫ్ వచ్చి నబీల్ అనగానే హైలైట్ అనిపించింది, నేను ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళాను. అలా అనుకుంటే ఒక స్టెప్ కూడా వెళ్ళాలనుకుంటే నేను 3 స్టెప్లు వేసి మళ్ళీ అది జరిగి సో హౌస్లో మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్ నాకే వచ్చి నాకేదో దేవుడు ఇచ్చినట్టుంది, ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అన్నట్టు చెప్తా ఉంటాడు. దానికి విష్ణుప్రియ ఏమంటుందంటే నేను అనుకున్నాను గుడ్ అక్కడ నీది ఉండిపోయింది కదా, అది ఒక ఫర్ ఏ రీజన్ అని చెప్పి దాని తర్వాత ఇంకో విషయం కూడా చెప్పిద్ది. అదేంటంటే చెప్తానండి, నబీలు చూస్తే స్టార్టింగ్ నుంచి అది పోయేది, ఎందుకంటే హరితేజ్ గారికి నాకు పడదు, ఆవిడ పీకేయచ్చు పీకలా, యష్మి పడేయచ్చు ఎందుకంటే నేను యష్మి పడేసాను కాబట్టి పడేయచ్చు, ఆవిడ పడేలా, పృథ్వీ పడేయచ్చు ఎందుకంటే నేను కంటెండర్ ఇది చీఫ్ టాస్క్లో సపోర్ట్ చేయలేదని చెప్పి, నువ్వు పడేయచ్చు ఎందుకంటే నేను నామినేట్ చేశాను కాబట్టి. బట్ ఇంతమందిని దాటుకుని వచ్చింది. అలా సేవ్ అయితే లాస్ట్ వరకు 3 ఉంటే మళ్ళీ ఆయన గుడ్ వేయటం ఏంటి, ఆవిడ ఒక గుడ్ వేయటం ఏంటి, అవన్నీ మళ్ళీ నా గుడ్డు మిగిలిపోవడం ఏంటి, నిజంగా ఇది ఒక అద్భుతం అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. విష్ణుప్రియ అంటది నీ గుడ్డు మిగలటం మళ్ళీ పెడితే నీకే రావటం ఇదంతా ఒక అని చెప్తా. అంటే ప్రేరణ ఇక్కడ చెప్పిదాను, ప్రేరణ మళ్ళీ రోహిణ్ దగ్గరికి వెళ్తుంది అని చెప్పి అనుకున్నాను. నేను అడిగాను ప్రేరణని, ఆ నాగార్జున గారి టైంలో కూడా వీళ్ళు ఒకరికొకరు సైకిల్ చేసుకున్నారు, అది మ్యాటర్. నేను అడిగాను ప్రేరణకి మళ్ళీ రోహిణి అయితే అని చెప్పి సరికి మెగా చీఫ్ వద్దు అన్న విధంగా చెప్దాం అనుకున్నాను, డెసిషన్ చెప్దాం అనుకున్నా. ఆమె లేదు నీ పేరు చెప్పింది, వెంటనే నీ పేరు చెప్పంగానే సార్ మెగా చీఫ్ అని అందుకే నచ్చాను, మెగా చీఫ్ డెసిషన్ సార్ అని చెప్పి నేను చెప్పాను చెప్పి మీకు అర్థమైందా. సో అక్కడ టై అవ్వంగానే తను ప్రేరణను అడిగిందంట, ఒకవేళ మళ్ళీ రోహిణి అయితే కనుక అసలు మెగా చీఫ్ వద్దు అనే విధంగా చెప్దాం అనుకుంది. ఆవిడంటే వెంటనే నబీల్ పేరు చెప్పిందంట. అక్కడి నుంచి ఆవిడైతే ఇవి ఇటు కూర్చున్నారు కదా, నబీల్ పేరు చెప్పంగానే అప్పుడు నేను మెగా చీఫ్ డెసిషన్ అని చెప్పి సార్ని అడిగాను, సార్ కూడా మెగా చీఫ్ డెసిషన్ అన్నారు. ఆ విధంగా నీకు వచ్చిందని. అమ్మో ఎంత జరుగుతుందిరా, మనం చూడలేకపోతున్నావా, మనకి చూపించట్లేదా, అరే ఏం జరుగుతుందిరా, ఆల్రెడీ లోపలికి వెళ్ళేటప్పుడు ఆవిడని సపోర్ట్ చేయటం అని అడగడం. అందుకనే ఒకవేళ ప్రేరణను కనుక ఈవిడ సపోర్ట్ అడగకపోయి ఉంటే ఎవరు రోహిణి, మేబీ ప్రేరణ డైరెక్ట్గా నబీల్కి ఇచ్చేదేమో ఫస్ట్ షాట్లోనే. సో అది కూడా మనం తప్పుగా కూడా అనుకుని ఉండొచ్చు, ఆవిడ అడగటం వల్ల ఆవిడ ఇచ్చింది, అలా అడగడం మనం చూపిలా. సో ఆవిడకి మనస్ఫూర్తిగా నబీల్ని చేయాలనిపించి ఉండొచ్చు మెగా ఈ షీల్డ్. బట్ ఆవిడకి ఏంటి అక్కడ ఆవిడ రోహిణి రిక్వెస్ట్ చేయడం వల్ల రోహిణికి ఇచ్చేసింది. ఎప్పుడైతే మళ్ళీ టై అయిందో ఆవిడ మళ్ళీ ఒకసారి అడిగింది, నేను ఒకసారి చేసేసాను, టై అయింది కాబట్టి నేను ఒరిజినల్గా ఎవరికి ఇద్దాం అనుకుని 4 ఇచ్చే అవకాశం వచ్చిందని చెప్పి వచ్చి ఇచ్చి ఉండొచ్చు. అనవసరంగా ప్రేరణని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నామరా. ఇది కనుక నిజమైతే తప్పుగా అర్థం చేసుకున్నట్టే కదా, నిజమే ఇదంతా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. నాకు అటు వెళ్ళటం నాట్ ఓకే, నీకైతే ఓకే, ఇటు వెళ్ళటం ఓకే అని చెప్పింది. ఎనీవన్ బోత్ ఆఫ్ యూ ఈజ్ ఓకే, నీకు కానీ నిఖిల్కి కానీ వస్తే ఓకే, తనకు మాత్రం నాకు అని. ఈ లోపల సార్ కూడా మెగా చీఫ్ ఒపీనియన్ ఉన్నారని చెప్తే
నబీల్ ఏమొచ్చినా జెన్యున్ వచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పి నేను తీసుకున్నాను అని చెప్తాడు. దాని తర్వాత ప్రేరణ అండ్ నబీల్ మాట్లాడుకుంటారు. విష్ణుబిల్ పెద్ద ప్రేరణ నబీల్, నేను వచ్చి నీకు చెప్పా, ప్రేరణ చెప్పింది అనమాట ఈ గిన్నెలు కడిగే దానికోసం నేను వచ్చి నీకు చెప్పాను, అక్కడ గౌతమ్ కూడా ఉన్నాడు, ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి యష్మి కంప్లైంట్ చేసింది కదా గిన్నెలు తగులుతున్నాయని చెప్పి, ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి కడగడానికి కూడా అవడం లేదంటే సరే అని చెప్పి నేను ఇమీడియట్గా నేను చెప్తే నువ్వు ఇమీడియట్గా నేను వచ్చి చెప్పిన తర్వాత నువ్వు ఇమీడియట్గా అర్థం చేసుకొని నీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి వచ్చి చేసావు, కానీ నేను మెయిన్గా పనిష్మెంట్ ఎవరికి ఇచ్చాను, గౌతమ్కి ఇచ్చా. నేను ఓన్లీ ఓవర్లోడ్ కాకూడదని చెప్పి నేను హెల్ప్కి పెట్టాను తనకి. ఆయన ఏంటి గిన్నెల డ్యూటీ ఒక్కడికే కాకూడదు అని చెప్పి ఆయనకి ఇచ్చాను, కానీ ఆయన అసలు రాలేదు, నువ్వు వచ్చావు. ఆయన మాత్రం అతాపతా లేడు, వేరే అంతా చేస్తాడు కానీ ఇచ్చిన పని మాత్రం చేయడు గౌతమ్ అని చెప్పి. సో ఆవిడ గౌతమ్ కోసం చెప్తా ఉంది. నబీల్ ఏమో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్, పెద్ద మైనస్ కేర్లెస్ ఆయనకి అని చెప్పి గౌతమ్ కోసం నబీల్ కూడా చెప్తాడు. సో అందరు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి యష్మి కంప్లైంట్ మిగతా గిన్నెలు తగులుతున్నాయని చెప్పి నేను చెప్పాను గిన్నెలు కడగనరా అని చెప్పాను, నీ డ్యూటీ కాదు, అయినా నువ్వు వచ్చు. అసలు నేను పనిష్మెంట్ ఎవరికి, గౌతమ్కి పనిష్మెంట్, గౌతమ్కి ఓవర్లోడ్ అవ్వకూడదని నేను పెట్టా, అయినా నువ్వు వచ్చు. ఆయన మాత్రం అతాపత్తలేడు, ఇది కరెక్టేనా అంటే ఆయన అవును అది ఆయనలో మైనస్ కేర్లెస్నెస్ ఉంది తనకంటాడు. ప్రేరణ నువ్వు రావాల్సిన అవసరం లేదు కానీ నువ్వు చెప్తే వచ్చావు, వాడికి చెప్తే మళ్ళీ వెళ్ళి చెప్తున్నావు, పెద్దగా చెప్తున్నావు, మళ్ళీ వెళ్ళి చెప్తున్నావు అంటాడు. సో ఇదే ప్రాబ్లం హౌస్లో. ఎయిదర్ యష్మి వాళ్ళైనా ఫీల్ అవుతుంది, అది గిన్నెలు కడగకపోతే ఆ గిన్నెలు హ్యాండ్ వాష్ చేసుకునే ఫీల్ అవుతూ ఉంటారు, కడగడానికి వెళ్తే ఈయన రాడు. ఒక షాట్లో కనుక వచ్చేస్తే పని చేసేవాళ్ళు అసలు ఏ గొడవలో ఉండవు. నెక్స్ట్ నిఖిల్ టేస్ట్ తేజ వీళ్ళందరూ ఏదో సేవ్ అవుతుంది అని చెప్పి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. టేస్ట్ తేజ అంటాడు ఆవిడ స్నానంకి పోయింది, వస్తుంది, నువ్వు తొందరగా చేసేసి మళ్ళీ వెళ్ళు, లేదంటే రేపు వంట మొదలు పెట్టాలంటది, రేపు వంట గురించి మాట్లాడిద్ది అంటే నిఖిల్ అంటాడు అవునరా మళ్ళీ టార్చర్ పెట్టేస్తుంది అని చెప్పి తొందరగా చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంటారు. సో ప్రేరణ వచ్చి మళ్ళీ టార్చర్ పెట్టింది వంట ఏదో ఒకటి అంటది అని చెప్పి అందరూ అలా టార్చర్ అనుకుంటే అదొక నిజంగా నాలో వెళ్ళిపోతూ ఉంటుంది హౌస్లో. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళి ఇప్పుడు వాష్రూమ్ నబిల్తో మాట్లాడితే ఎంత పని చేశాను కిందంతా నేనే ఇక్కడ తుడిచానని చెప్తాడు. అక్కడ అవినాష్ తుడుస్తాడు అనమాట. అంటే అవినాష్ కూడా వెంటనే వచ్చి ఇచ్చేస్తాడు నేనే తుడిచానంటే ఆవిడ ఎందో మీరు నాకు చెప్పకండి నేను అన్ని పనులు చేశానని చెప్పి. నెక్స్ట్ నబీల్ ప్రేరణకి వాళ్ళిద్దరి మధ్య తనకి వృద్ధికి జరిగిన మధ్య గొడవ చెప్తాను. నేను బజర్కి ముందు ఇలా వచ్చి కొంచెం జరిపానంతే, అక్కడికి వెళ్ళి అసలు చాలా కోపంలో వచ్చాడు తను, ఈజ్ కమింగ్ ఎట్ మీ, నేను ఇలా చేతు పెట్టిన టచ్ కూడా చేయాలి, ఆయన వచ్చి టచ్ చేసుకున్నాడని చెప్పి నేనేమైనా కాలర్ పెట్టుకున్నాను ఏమి చేయలేదు కదా, స్టిల్ ఆయన నా మీదకి వచ్చాడు, నన్ను నూకినావు ఇన్ఫ్యాక్ట్, సో నా కోపం ఎంత ఉండాలి అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. ఎంత కోపం ఎందుకు అని చెప్పి. దీన్ని నాగార్జున అడ్రస్ చేయాలి కదా, ఈ బాడీ టచ్లు తోసుకోవటాలు ఇవన్నీ ఏందో మరి. ఆ వీకెండ్ వదిలేసి ఆ జంబలు అక్కడ పంపేంటో, నెక్స్ట్ ఆ వరస్ట్ ప్లేయర్ ఏంటో, ఆ ట్విస్ట్లు ఏంటో అసలు హౌస్లో జరిగిన వారంలో జరిగిన ఒక్క ఇష్యూని కూడా అడ్రస్ చేయకుండా ఈ వారం పెట్టుకోవచ్చు కావాలంటే, ఆయన ఫ్యామిలీ వీక్ కదా, వరస్ట్ ప్లేయర్ పెట్టిందే దానికోసం లేండి. నబీల్ కోపం మనిషికి సహజం, కానీ అంత కోపం అంటే ఎలాగా ఈ పుష్డ్ మీ అని చెప్పి నాకైతే నచ్చలేదు, అంత కోపం ఎందుకని అనుకున్నా అంటే ప్రేరణ నువ్వు వేసావని చెప్పి అని, ఆ మూటలు వేసావని చెప్పి నేను ఆ సంచులు వేసావని చెప్పి అదే కోపం, తర్వాత యూ సెడ్ సారీ, కానీ బట్ ఆ కోపం నాకు నచ్చలేదు. ఇలా అంటే ఇక్కడ ఇలా మనం కొట్టుకోవడానికి రాలేదు కదా, మనం అందరం హౌస్లో గేమ్ ఆడటానికి వచ్చినాం, ఆడతాము, ఆట ఆడుకొని దారిని వెళ్ళిపోతామని చెప్తారనమాట. ఆడుకుందాము, కోపపట్టడం నచ్చలేదు, సో దీన్నే దునియా మొత్తం చూశాను బయట అని చెప్తాడనమాట. ఇలా పర్సనల్ పాయింట్ ఒకటి చెప్పి తగ్గించుకో అని చెప్దాం అనుకున్నాను చెప్పి, సో నామినేషన్లకు వెళ్తే మేబీ ఇలా చెప్పేవాడిని అని చెప్పి చెప్తున్నట్టున్నాడు. దాని తర్వాత ప్రేరణ అంటే 2 యంగెస్ట్ గాయస్ అంటది, అంటే వాళ్ళిద్దరు యంగెస్ట్ పీపుల్ అనమాట ఈ హౌస్లో, సో అలా అంటది. దాని తర్వాత రోహిణి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ అవినాష్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఏంటి అంటే మనం ఏంటంటే అందరితో మింగిల్ ఏదైనా చేద్దాం అనుకున్నా కొంతమంది మింగిల్ ఎవరు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అంటే యష్మి పృథ్వీ కోసం మాట్లాడుకుంటారు, వాళ్ళ రూమ్ దాటి అసలు ఇటు ఎప్పుడు రారు, ప్రేరణ వస్తుంది, మన నలుగురు ఎక్కడే ఉంటాము, అప్పుడప్పుడు నిఖిల్ వస్తాడు, అందరూ వస్తారు, కానీ వాళ్ళు మాత్రం రారు. మనం వాళ్ళ దానికి వెళ్తానే ఏదో పర్సనల్ స్పేస్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళ అలకలు వాళ్ళ గోల వాళ్ళదే ఉంటుంది. సో వాళ్ళు ఇటు రారు, మనం అటు వెళ్ళము, మనం వెళ్ళలేము, అంటే మనం అటు వెళ్ళము అనరు, మనం అటు వెళ్ళలేము, ఎందుకంటే అదేదో పర్సనల్ స్పేస్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, వాళ్ళతో మనం ఏం కలుస్తాం అన్నట్టు, అంటే ఇంటరాక్షన్ లేదు అన్నారు కదా, ఆ పాయింట్ మీద డిస్కస్ చేసుకుంటుంటారు అనమాట. రోహిణి అంటే ఇందాక ఇంటరాక్షన్ లేదు అంటే ఏం చెప్పను, మీరు మీ రూమ్లోనే ఉంటారు కదా, నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాము అని. వీళ్ళందరూ ఎలా వచ్చి మీ రూమ్లో ఫన్ చేస్తున్నారో, మీరు ఒకసారి వెళ్ళి ఆ రూమ్లో మాట్లాడితే వాళ్ళకి అలవాటు అవుతుందేమో. సో అలా కూడా ట్రై చేయొచ్చు కదా, వాళ్ళు రానప్పుడు మనమే వెళ్ళి ట్రై చేయాలి, ట్రై చేస్తే తెలుస్తుంది. అయినా చెప్పటికి మనతో ఎక్కువ ఉండేది ప్రేరణ, నబీలు, వీడు, అప్పుడప్పుడు నిఖిల్ వస్తాడని చెప్పి రోహిణి అక్కడే ఉంటారు. వాళ్ళ అలుగుళ్ళు, వాళ్ళ డిస్కషన్లు, వాళ్ళ ఇదే తప్ప వేరేది ఉండదు, దేనిలో ఇన్వాల్వ్ అవ్వరు, ఇష్టపడరు, అసలు ఏదో కష్టంగా చేయాల్సి వస్తుంది అన్నట్టు. అంటే అవినాష్ ఏమో మనమైనా అప్పుడప్పుడు వెళ్తాం ఆ రూమ్కి, నిఖిల్ వచ్చి కూర్చోగలుగుతాడు కానీ యష్మి రాదు, విష్ణు రాదు, పృథ్వీ అస్సలు రాడు అని చెప్పి. సో అప్పుడప్పుడు వెళ్తాము అన్నట్టు అంటారు. వెళ్తారు దేనికి ఏదో పని ఉంటే పిలవడానికి వెళ్తారు, వెళ్ళి ఒకసారి బాత కానీ అక్కడ కూర్చొని చేయొచ్చు కదా.
చేయరు, వాళ్ళు రారు, వాళ్ళది తప్పే వీళ్ళది తప్పే, ఇంట్రాక్షన్ లేదంటే అంతే, వీళ్ళందరూ కలిసి హాల్లోనే అంతే. ఒకటి మాత్రం అప్పుడప్పుడు నిఖిల్ వస్తాడు, విష్ణుప్రియ రాదంటే విష్ణుప్రియ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునేది. పృథ్వీ అస్సలు రాడంటే పృథ్వీ రాడు, యష్మి రాదు, అది మాత్రం నిజమే, వాళ్ళు రారు, వాళ్ళది కూడా తప్పే ఇంట్రాక్షన్ లేదంటే. ఇంకో సైడ్ నిఖిల్ పృథ్వీ వాళ్ళ కోసం మాట్లాడుకున్నారు కదా, వాళ్ళు అక్కడేమో ఇమిటేట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు నిఖిల్ ఏమో యష్మి అలా నామినేషన్ ఏం చేసిందని చెప్పి ఇమిటేట్ చేస్తుంటే పృథ్వీ ఏమో పడిపడి నవ్వుతూ ఉంటాడు. రే నువ్వు నవ్వకరా అని చెప్పి అడిగి చెప్తా ఉంటుంది. ఓ మై గాడ్ చెప్పనా ఏం చెప్పి మాట్లాడుతుంది. యష్మి ఏమో నవ్వకరా, నవ్వితే ఎలాగా ఎవరైనా నవ్వుతారా అని చెప్పి ఏదో మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ రోహిణి ఇటు సైడ్ ఏమో మనం వాళ్ళ ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడలేం కదా కూర్చొని అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పి మాట్లాడతారు. అవినాష్ ఏంటంటే ఒకటే హ్యాపీ, ప్రేరణ అది నిజంగానే చెప్పింది, స్వాప్ ఉంటే కనుక నిన్నే చేస్తానని చెప్పి, సో అలా మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తే రోహిణి చెప్పిందంటే చేస్తుంది అది అని చెప్తుంటారు. నెక్స్ట్ అంటే నబీలు ప్రేరణ ఏంటి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఏంటి, 10 ఇల్లు మాట్లాడదాం అని చెప్పి ఆ రూమ్లోంచి ప్రేరణ రూమ్లోకి వెళ్తారు. సో ప్రేరణ రూమ్ వేరే, యష్మి రూమ్ వేరే, 3 రూములు కదా. అక్కడికి అలాగే నబీలు ప్రేరణ ఏదో మాట్లాడుకుంటారు, వీళ్ళు రాగానే ఆపేస్తారు. ఆపేసి ఏం లేదు ఇంకా అట్లాగే అంతా ఇదంతా అన్నట్టు చెప్పుకొని ఉంటారు అనమాట. ఎందుకు ఆపేశారు ఏంటి చెప్పండి, ఏం లేదు మీ నామినేషన్ కోసమే మాట్లాడుతున్నాము, ఏదైతే ఈయన తేజ నామినేషన్ ఉందో యష్మిన్ చేయటం అది కరెక్టా కాదా ఆ పాయింట్స్ కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. సో ఏం చెప్తాడంటే చేసేది అంటే నా పాయింట్ అది తప్పే అంటాడు, తప్పే కానీ నేనేమంటానంటే అంటే నబీలు వద్దు బాబు నువ్వు సాగదీకు, ఇక్కడ డిఫెండ్ లేని చేయబాకు నువ్వు వదిలేసే అని చెప్తుంటే రోహిణి నా తప్పే పెద్ద తప్పే కానీ ఆవిడది చిన్న తప్పు కానీ తప్పేగా అని చెప్తాడు. అంతమించేయాలంటే నబీలేమో ఆమె చిన్న తప్పే కానీ తప్పు కలిసికట్టుగా రోహిణి అండ్ హరితేజకి స్ట్రగుల్ అంటే వాళ్ళ తప్పే కానీ రోహిణి అండ్ హరితేజ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి తీవ్ర పరిణామాలు ఫేస్ చేసిన తర్వాత ఒక గుడ్డు వేశారు. కానీ నువ్వు యష్మి తీవ్ర పరిణామాలు అని చెప్పకముందే నువ్వు పట్టకలు వేస్తావు అంటే బిగ్ బాస్ 2-3 వార్నింగ్లు వచ్చిన తర్వాత వాళ్ళు వేశారు, నీకు అసలు వార్నింగ్ రాకముందే నువ్వు వేసేసావు అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ నువ్వు ఈ వీక్ మొత్తం నీ యాక్షన్తో యష్మిని బలి చేసావు తేజ అని అంటది, సరదాగానే అంటది అనమాట. అనగానే సూట్ కేసు తీసుకెళ్ళిపోయావు, ఆమె ఫసక్ అయిపోయింది, ఎగ్గి వేశాడు మళ్ళీ ఆమె ఫసక్ అయిపోయింది అంటే రోహిణి అంటే ఆమెను ఎవరు బలి చేయలేదు. సో చూసారా వెంటనే తేజకి స్టాండ్ తీసుకుంది రోహిణి, ఇదే అన్న. అలాగే ఈవిడ యష్మికి స్టాండ్ తీసుకుంది. ఇయే ఫ్రెండ్స్ అంటే ఇయే గేమ్స్ అంటే అయ్యే ఎవరు న్యూట్రల్గా ఉండలేరు ఆ హౌస్లో. ఆవిడ నీ వల్ల యష్మికి ఇబ్బందులు అని చెప్పి ఆవిడ, మావిడేం చేయలేదు, మావిడ వల్ల ఏం కాలేదని చెప్పి ఈవిడ. నేను చెప్తున్నా అట్లీస్ట్ ఒకసారి సరే నువ్వు నీ సూట్ కేసు చూసుకోవాలి కదా, బలి కాదు అది మిస్టేక్ కాదు అది అలా అయిపోయిందని చెప్పి అసలు నువ్వే చేసేది అంతా అని చెప్పి ఆ సూట్ కేసు కూడా మాట్లాడుకుంటారు అనమాట. ఆ సూట్ కేసులు ఎట్టి నుంచి ఎట్టింది అది ప్రేరణ సూట్ కేసు అని. నెక్స్ట్ అక్కడ యాక్చువల్గా తేజనే తనకి ఇస్తాడు, నా సూట్ కేసు ఎక్కడ ఉందంటే ఇదే నీ సూట్ కేసు అని తేజ ఇవ్వడం వల్ల యష్మి కన్ఫ్యూజ్ అయిందని చెప్పి చెప్పుకుంటారు. తేజ అంటే మేము అనుకున్నాం ఇది యష్మిది అని చెప్పి అందుకని అన్నామని చెప్తే మరి ఆవిడ కూడా అలాగే అనుకుందని చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ ఆ ఫుడ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. లేట్ అయితే లేట్ అయింది అంటారు, లేదంటే మాత్రం తిడతారు, నేను ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఫోర్స్ చేస్తుంది అంటారు, అదే ప్రాబ్లం అని చెప్పి అనుకుంటారు. రోహిణి ఏమో నీ గురించి మాట్లాడితే నన్ను పిలవలేదు అంటుంది, విష్ణుప్రియ కోసం ఆ ఫుడ్ కోసం నన్ను పిలవలేదు అంటుంది, నేను అలా పిలుస్తాను నా డిస్కషన్ జరుగుతుందని చెప్పి అని అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఎవిక్షన్ షీల్డ్ దగ్గరికి వస్తారన్నమాట. మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు నిఖిల్ దగ్గర నేను క్వశ్చన్ చేయలేదు అని చెప్పి పాయింట్ వచ్చింది, అదే తిను హరితేజ మాట్లాడుకున్నప్పుడు అనమాట. వాడు ఏమన్నాడంటే మీరు మాట్లాడుకోవాలి నేను మాట్లాడను నాకు సంబంధం లేదన్నట్టు అలా తిరిగిపోతాడు. సో అందుకనే మాట్లాడలేదంటే నబీల్ ఏంటంటే వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ వీళ్ళు నిఖిల్కి ఇప్పిస్తే నిఖిల్ నుంచి వాళ్ళకి వస్తుందేమో అంటే హరితేజ్ కానీ యష్మి కానీ ఆయనకి ఇస్తే ఆయన నుంచి వాళ్ళకి వస్తుందేమో అని అనుకున్నాడు. ప్రేరణ అంతే కదా సింపుల్ అంటే ధోని అదే నేను ఫేస్ టు ఫేస్ అడిగాను హరితేజ్కి ఏంటి ఇప్పుడు సేవ్ చేస్తే మీలో ఎవరికైనా ఇస్తాడనా మీ పాయింట్ దానికోసం సేవ్ చేస్తున్నారా అంటే నబీలు ఆమె అలా ఒప్పుకోదు కానీ యాక్చువల్గా అదే రీజన్ అంటే ప్రేరణ కామన్ సెన్స్ అంటది. సో మీరు అందరూ అలా అర్థం చేసుకోవాలి, నిఖిల్కి ఇస్తే తనకో యష్మికో వస్తుందని చెప్పి అంటే హరితేజ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి హరితేజ్కి వస్తుందని అంటే రోహిణి అదంతా నాకు తెలియదు ఎవరికి ఇస్తాడు ఏంటి అని చెప్తాను నబీల్ కానీ అదే కదా ఫ్యాక్ట్ అంటే ప్రేరణ కూడా అదే ఫ్యాక్ట్స్ అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ప్రేరణ ఏమిటంటే మేమిద్దరం ఉన్నాము మధ్యలో ఉన్నాము అటు ఇటు కాదు అంటే ఫ్రెండ్స్ అని కాదు న్యూట్రల్ టోన్తో మాట్లాడతాం అన్న విధంగా కొన్ని పాయింట్స్ పెడుతుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ యష్మి ఉన్నారు, నిఖిల్ దగ్గర షీల్డ్ ఉంటే వాళ్ళకి రావటం ఈజీనా లేదంటే నీ దగ్గర రావటం ఈజీనా అంటే వాళ్ళ దగ్గర మరి దీనిలో డిస్కషన్ ఉంది మ్యాటర్. సో అందుకోసమే చేశారు వాళ్ళకి సపోర్ట్ చేశారు అన్న విధంగా ప్రేరణ చెప్తుంది. దాని తర్వాత రోహిణి తను ఎవరో డిజర్వ్డ్కి ఇస్తారో ఎవరికి ఇస్తారో సెకండరీ, ఫస్ట్ అక్కడ ఉన్న ఎక్స్లో 3 ఉన్నారు కదా ఇద్దరు కనిపిస్తుంది కావాలని ఫీలింగ్ ఉంది కదా సో అనిపించిన వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నది రోహిణి పాయింట్ పెడుతుంది. నెక్స్ట్ టేస్ట్ అంటాడు యష్మి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం కదా చెప్పింది నాకు అప్పుడు అంటే ఇందాక ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత సూట్ కేస్ పాయింట్లో క్లారిటీ ఇద్దామని చెప్పి కూర్చోబెడితే అప్పుడు చెప్పింది నాకు ఆ విషయం తెలియదు అని చెప్పి నువ్వు చెప్పింది ఏంటంటే అప్పుడు చెప్పుంటే ఇప్పుడు చెప్పేదో నువ్వు అప్పుడు చెప్పుంటే నిఖిల్కి తీసేసి వెళ్ళిపోయే వాళ్ళం అన్నట్టు అంటే నిఖిల్ది వద్దు ఆ పాయింట్ అంటే నిఖిల్ వద్దు నాకు అన్న పాయింట్ నువ్వు అప్పుడే చెప్పుండాల్సిందే అన్న విధంగా టేస్ట్ తేజ అక్కడ పాయింట్ ప్రజెంట్ చేశాడు. కానీ అక్కడ పాయింట్ యష్మి పాయింట్ వేరే ఈయన పాయింట్ వేరే. ఇక్కడ ప్రేరణ మళ్ళీ యష్మికి సపోర్ట్ చేస్తే ఒక పాయింట్ చెప్తుంది ఏంటంటే నవీల్ ఏంటి తెలియదు అందా అంటే అవును
హ్యూమన్ ఎర్రర్ మిస్టేక్ కోసం మాట్లాడుకున్నాం కదా ఆ సూట్ కేసులో వస్తే అప్పుడు చెప్పింది నువ్వు క్లారిటీ ఇవ్వచ్చు కదా అంటే నేను ఎందుకు ఇస్తాను అని చెప్పి అంటే ఆయనకు వద్దు అన్న పాయింట్ నువ్వు క్లారిటీ ఇవ్వచ్చు కదా అని చెప్పి రోహిణి ఏమో నిఖిల్ వద్దన్న విషయం యష్మికి తెలుసు తెలియకుండా ఎలా ఉంటుందంటే అప్పుడు టేస్ట్ ఏమంటే నెక్స్ట్ ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత ఆమెకు తెలిసిందంట నాకు అప్పుడు అంత క్లారిటీ రాలేదు మేబీ నువ్వు నిఖిల్ని అడిగినప్పుడు నువ్వు కూర్చోబెట్టి నిఖిల్కి వద్దంట వాళ్ళిద్దరికి కావాలంట అని చెప్పి నువ్వు టైం తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిఖిల్ ఎగ్గి వేసే వాళ్ళమేమో వాళ్ళిద్దరిది మిగిలేదేమో అని చెప్పింది వేసేదేంటి నాకు తెలియదు అంటే ఇప్పుడు అదేంటి నీకు తెలియదు అంటే నాకు తెలియదు అంటుంది అని చెప్తారు ప్రేరణ ఏమో ఒక విషయం చెప్పు ఆవిడ పాయింట్ ఆవిడ బయట మాట్లాడిద్ది అనమాట యష్మితో సో ఆ పాయింట్ క్లియర్గా వస్తే ఒక విషయం చెప్పు అక్కడ నువ్వు వెళ్ళేసి ఇద్దరు అవసరం లేదు ఇద్దరిలో ఎవరైనా ఓకే అని చెప్పి అలా చెప్పావా లేదంటే ఒక పాయింట్ చెప్పి స్పెసిఫిక్ పర్సన్స్ చెప్పావా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరిని కంపేర్ చేస్తే రోహిణి ఇలా ఉంది ఇలా అనిపించింది నాట్ నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పి వీళ్ళకి ఇది ఇలా అనిపిస్తుంది నాట్ డిజర్వింగ్ అనిపించింది అలా చెప్పావా క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఒక పర్సన్ స్పెసిఫిక్గా చెప్పావా లేదంటే గాల్లో వదిలేసావా ఎవరైనా ఇద్దరైనా ఓకే అని చెప్పి ఇద్దరు ఎవరైనా ఓకే అని చెప్పి అని అడిగింది అడిగితే నబీల్ అంటాడు ఇలా చెప్పలేదా నువ్వు నిఖిల్ ఇంతకుముందు ఇలా సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి నిఖిల్ వద్దనుకుంటున్నాను అని చెప్పడానికి టేస్ట్ ఇదా ఆమెకు చెప్తే అదే పాయింట్ కాదని అంటది అంటే నిఖిల్ నువ్వు చెప్పినావా లేదా అని అడుగుతాడు కట్ చేస్తారు సో ఇక్కడ వీళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అక్కడ యష్మికి అర్థమైంది వీళ్ళకి అర్థమైంది ఏంటంటే టేస్ట్ తేజ ఒక పాయింట్ ఒక పర్సన్ పేరు చెప్పలా వీళ్ళిద్దరిలో రాగానే వీళ్ళిద్దరూ నాకు ఎవరైనా ఓకే అన్నాడు అసలు ప్రక్రియ ఏంటి యష్మి చెప్పే ప్రక్రియ వీళ్ళు చెప్పే ప్రక్రియ ఏంటి నువ్వు వచ్చి ఒక పర్సన్ పేరు చెప్పాలి నేను వచ్చి ఒక పర్సన్ పేరు చెప్పాలి మన ఇద్దరం ఒక పర్సన్కి అగ్రీ అయ్యి ఆ పర్సన్ వెయ్యాలి ఈయన రాగానే నాకు ఆవిడ వర్షన్ ఏంటంటే ఈయన రాగానే నాకు 2 పేర్లు చెప్పేశాడు నీకు ఏది కావాలంటే దాని మీద డిస్కస్ చేద్దామని అంటే అక్కడ ఎలా వెళ్తుంది అది బయటికి నేను ఒకరిని తీసేశాను అంటే నబీల్ కానీ నిఖిల్ కానీ నేను తీసేశాను ఆయనకి సంబంధం లేదు అన్న విధంగా వెళ్తుంది ఆయన మాత్రం ఒక పేరు చెప్పట్లా 2 పేర్లు ఏదైనా చూస్ చేసుకోమంటాడు నేను ఎందుకు చూస్ చేసుకుంటాను నువ్వెవరు నాకు హూ ఆర్ యూ టు గివ్ మీ ఆప్షన్స్ ఇవ్వద్దు నువ్వు నీ పేరు చెప్పు నేను నా పేరు చెప్తాను ఇద్దరం కొట్లాడదాము ఒక కామన్ డెసిషన్కి వద్దాము అన్నది ఆవిడ వర్షను ఆ పాయింట్ తేజకు అర్థం కాల అది క్లారిటీ లేదనుకుంటున్నాడు ఈవిడ చెప్పేదాంట్లో కూడా క్లారిటీ ఉండట్లా ఈవిడ క్లియర్ చెప్పట్లా ఈవిడ ప్రేరణని బయట కూర్చోబెట్టినప్పుడు చెప్పిన పాయింట్ అప్పుడు ప్రేరణకి నబీల్కి అర్థమైనవి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు సో అదనమాట అక్కడ జరిగింది నైట్ డిస్కషన్లో చూస్తే కానీ ఈ పాయింట్స్ అని అర్థం కావట్లా ప్రేరణ ఏంటంటే అక్కడ ప్రక్రియ ఏంటి ఒక పేరు నువ్వు చెప్పాలి ఈక్వల్ అగ్రిమెంట్లోకి రావాలి నువ్వు ఉండాల్సిన ఇద్దరిలో ఎవరినైనా నువ్వేం చేస్తావు ఉండాల్సిన ఇద్దరిలో ఎవరైనా చూస్ చేసుకోమంటే ఆమె చూస్ చేసుకునేది ఏంటి సో నీ పేరు నువ్వు చూస్ చేయాలి నీ రీజన్స్ నువ్వు చెప్పాలి ఆవిడ పేరు ఆవిడ చెప్తుంది ఆవిడ రీజన్స్ ఆమె చెప్పుకుంటుంది నువ్వు డిఫెండ్ చేయడం ఏంటి వేరే పాయింట్ అప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి ఇదే సేమ్ ప్రాసెస్ అంతేగాని నువ్వు అలా ఇచ్చేస్తే ఎలాగని చెప్పింది అనమాట రోహిణి తనకి క్లియర్గా మీరిద్దరు ఎండింగ్ వరకు ఉండాలని ఉందరా అంటది ఇది కూడా పాయింట్ నాకు అనిపించింది అదే నిఖిల్ ఆవిడ ఏ పేరు చెప్పినా ఒక పేరు చెప్పినా 2 పేర్లు చెప్పినా ఆవిడ రోహిణిని తీసేయాలని వచ్చింది రోహిణిని తీసేదాకా ఉంటుంది బట్ ఏంటంటే అది కవర్ చేయడానికి ఏంటి అంటే నువ్వు ఒక పేరు చెప్పాలి నువ్వు 2 పేర్లు చెప్పు ఆప్షన్స్ అంటది అది నిజంగా ఉత్తిగా అందదిగా నాకు అర్థమైంది మాత్రం వాళ్ళిద్దరూ ఉండాలి రోహిణి వెళ్ళిపోవాలి అంతే ఒకరేం చెప్పినా కూడా ఆవిడ ఒప్పుకోదు అంటది ప్రేరణ అది వేరే విషయం ఒప్పుకునేది అది వేరే విషయం అంటే రోహిణి అక్కడ జరిగింది అదే అంటది అనమాట నబీల్ ఏమో మీరు ఫస్ట్ ఒక పేరు చెప్పి అప్పుడు 2 పేర్లు రావాల్సింది అని చెప్తారు ఇక్కడ కట్ చేస్తారు ఇంత డిస్కషన్ జరుగుతుంది కదా ఇక్కడ కట్ చేసి వాళ్ళు ఎవరు నిద్రపోతుంది మనకి వేస్తారు వీడియో ఎవరు యష్మి ఎవరు నిద్రపోతున్నారు అది వేస్తారు ఎవరికి కావాలి డిస్కషన్ చూపించచ్చు కదా సో అది ఆ ఎవిక్షన్ షీల్డ్ మీద చాలా అంటే చాలా స్టోరీలు జరిగినాయి అది చూసారా ఆవిడని రిక్వెస్ట్ చేయటం ఆవిడ ఈయన పేరు చెప్పడం అది ఎలా వచ్చింది అన్నది తెరవనక జరిగిన కథ నెక్స్ట్ గిన్నెల దానికి కూడా కథ అదే 1-2 సార్లు చెప్తున్నా రావట్లేదు గౌతమ్ సో నబీల్ మాత్రం వస్తున్నాడు అలాగే నబీల్ చాలా నిన్న గిన్నెల సగం పైన ఆయన అడిగిన తర్వాత అప్పుడు గౌతమ్ జాయిన్ అయ్యాడు సో మరి ఉదయం ఏం జరిగిందో నేను చూడలేదు గట్లేదు దాని గురించి కామెంట్ చేయను అది ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఎవిక్షన్ షీల్డ్ చెప్పాను ఈ చెప్పాను వైల్డ్ కార్డ్స్ కోసం మాట్లాడుకున్నాం అన్ని పాయింట్స్ కవర్ చేశాను అంతే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్